ఆదికాండము మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. నిన్నటి దినాన్న ఆదికాండం మొదటి అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానించాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఈ లేఖనాన్ని మనం చదివినప్పుడు వెంటనే చాలా మందికి వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ సృష్టినంతటిని దేవుడు చేశాడు, మరి దేవుణ్ణి ఎవరు చేశారు అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు, ఓకే, బాగుంది. మరి ఆ దేవుణ్ణి ఎవరు చేశారు అనే ప్రశ్న. ప్రస్తుతానికి మనం సంపాదించినటువంటి జ్ఞానం అంతటిని బట్టి విశ్వాంతరాలంలోనికి మనం తొంగి చూసి కొన్ని కోట్ల 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 నక్షత్రాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఒక అంచనా మాత్రమే, ఎస్టిమేషన్ మాత్రమే. ఖచ్చితంగా ఇన్ని ఉన్నాయని ఇంకా తెలియదు. సముద్రపు ధరిని ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని నక్షత్రాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం. ఇంతకీ ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయి తెలియదు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి తెలియదు. విశ్వం ఎంత పెద్దది తెలియదు. ఆది యందు దేవుడు కలుగు చేసినటువంటి దీన్నే ఇప్పటి వరకు మనం అర్థం చేసుకునే విషయంలో విఫలమవుతున్నాం. అర్థం కావట్లేదు. ఈ వచనం దేన్ని తెలియజేస్తుందంటే, చాలా మటుకు ఏమి నమ్ముతారు అంటే, ఈ సృష్టి నిత్యము ఉంది, ఉనికిలో ఉంది. ఎప్పటి నుంచో నిత్యము ఉనికిలో ఉంది. ఎప్పటికీ ఈ సృష్టి ఇలా ఉంటుంది అనేటువంటి విశ్వాసాన్ని చాలా వ్యక్తులు కలిగి ఉన్నారు. ఈ సృష్టి అనేది దీనికి బిగినింగ్ లేదు, దీనికి ఎండింగ్ లేదు. ఈ భూమి మీదకి రకరకాల వ్యక్తులు వచ్చారు, వెళ్ళారు, కానీ ఇది స్థిరంగానే ఉంది, స్థిరంగానే ఉంటుంది, ఉండబోతుంది అనేటువంటి ఒక ఆలోచన. అయితే ఆదికాండం మొదటి వచనం ఏం చెప్తుందంటే, ఈ సృష్టికి ఒక ప్రారంభం ఉంది. ఆది యందు, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్, ఇన్ ద బిగినింగ్, దీనికి బిగినింగ్ ఉంది అని చెప్తుంది బైబుల్ మొదటి వచనం. దేనికైతే బిగినింగ్ ఉంటుందో దానికి ఎండింగ్ కూడా ఉంటుంది. ప్రారంభమున ప్రతిదానికి అంతం కూడా ఉంటుంది, ముగింపు కూడా ఉంటుంది. కాబట్టి బైబుల్ చిన్న విషయాలు చెప్పట్లే. మనిషి దేన్నైతే అనుకుంటున్నాడో దాన్ని తలక్రిందులు చేస్తూ బైబుల్ మాట్లాడుతుంది. ఇప్పుడు మరలా మొదటికి వద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. మరి దేవుణ్ణి ఎవరు చేశారు? ఇప్పటి వరకు మనం సంపాదించినటువంటి సాంకేతికతతో కానీ జ్ఞానంతో కానీ ఈ సృష్టిని అర్థం చేసుకునే విషయంలో ఇంకా ఒక స్పష్టత రాలేదు. భవిష్యత్తులో కూడా రాదు. ఎందుకు అంటే ఇది దేవుని చేతి పని. ఆయన చేతి పనిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం మనకు చేత కాదు. ఎప్పుడైతే ఆయన చేతి పనిని సంపూర్ణంగా అర్థం చేసుకునే విషయంలో మనం విఫలమవుతామో అక్కడి నుంచి ఆరాధన పుట్టుకొని వస్తుంది.
దేవుని చేతి పని పూర్తిగా మనకు అర్థమైతే, దేవుడు చేసే ప్రతిదీ మనకు పూర్తిగా అర్థమైతే ఆరాధన రాదు. ఓ సింతేనా అనిపిస్తుంది. ఆరాధన ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఆయన మన జ్ఞానానికి అతీతుడు. అక్కడి నుంచి ఆయన గొప్పతనాన్ని కీర్తించడం ప్రారంభమవుతుంది. నేనేం చెప్తున్నాను అంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. మరి దేవుణ్ణి ఎవరు సృజించారు? ఆయన చేసిన దాన్ని అర్థం చేసుకునే విషయంలో మనకి ఇంకా ఒక స్పష్టత రాలే. మరి దీన్ని చేసిన ఆయన ఎలా కలుగు చేయబడ్డాడు అన్నది తర్వాత ఆలోచిద్దాం. ఇది అర్థమైన తర్వాత సృష్టి. మనం మ్యాథమెటిక్స్లో ఒక నంబర్ని డిఫైన్ చేయలేనప్పుడు, ఇంకా చెప్పలేనప్పుడు ఒక పదాన్ని వాడతాం, ఇన్ఫైనైట్ అని. ఇలా 8ని పడుకోబెడతాం చూసారా, ఇన్ఫైనైట్ అంటాం దాన్ని. ఇన్ఫైనైట్ అంటే ఎంతకి దాన్ని మనం నిర్వచించలేము, దాన్ని ఇంత అని చెప్పలేము. మనం పుట్టించుకున్నటువంటి అంకెలు వాటిని పెంచుకుంటూ పోతే దాన్ని ఎలా పలకాలో, ఎలా చెప్పాలో, ఎంతని చెప్పాలో తెలియక 8ని పడుకోబెట్టి ఇన్ఫైనైట్ అన్నాం. నిర్వచించలేము, అనంతం అని అన్నాం. ఏది మనం పుట్టించుకున్నటువంటి అంకెలు. ఈ మొత్తం సృష్టిని చేసిన ఆయన్ని ఎలా నిర్వచించగలం? ఇన్ఫైనైట్ అంటే ఏంటో ఎంతో చెప్తే, ఒకవేళ చెప్పినా సరే ఈ సృష్టిని కలుగు చేసిన ఆయన ఏంటన్నది మనకు అర్థం కాడు. ఆయన అనుభవించాలి, ఆయన చూడాలి. మనం చనిపోయిన తర్వాత ఆయన్ను ఎక్స్పీరియన్స్ కావాలి. దేవుడు ఎక్స్ప్లెనేషన్కి అందడు, ఎక్స్పీరియన్స్కి అందుతాడు. అది ఇక్కడ కాదు, చనిపోయిన తర్వాత. చాలామంది దేవుడు దీని అంతటి చేశాడు, మరి దేవుణ్ణి ఎవరు చేశాడు, దేవుణ్ణి ఎవరు చేశారు అనే ప్రశ్న అడుగుతుంటారు చాలా తెలివిగా. అయితే బైబుల్ ఏ దేవుణ్ణి పరిచయం చేసిందంటే, ఎవరి చేతనో తయారు చేయబడిన దేవుణ్ణి కాదు బైబుల్ చెప్పింది. ఎందుకంటే ఇప్పటి వరకు మానవులు ఊహించినటువంటి దేవుళ్ళు ఎవరు అంటే ఇంకొకరి చేత సృష్టించబడిన వాళ్ళు. కాబట్టి బైబుల్ కూడా దేవుడు అనగానే, ఓహో ఇందులో ఉన్నటువంటి దేవుణ్ణి ఎవరు చేశారు అనే ప్రశ్న సహసిద్ధంగా వస్తుంది. కానీ బైబుల్ ఏం చెప్తుందంటే, ఈయనకి ఆది లేదు, అంతము లేదు, బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? అది మన చిన్న మెదడుకి అర్థం కాదు. ఇన్ఫైనైటే అర్థం కాలేదు, మరి సృష్టికర్త అయిన దేవుడు ఎలా అర్థమవుతాడు? ఆయనకు ఆది అంతము లేని దేవుడు ఆయన. ఒకవేళ ఈయనను ఇంకెవరైనా తయారు చేసి ఉంటే తయారు చేసిన ఆయన దేవుడు అవుతాడు. మరలా ప్రశ్న రిపీట్ అవుతుంది, మరి ఆయన్ని ఎవరు చేశారని. ఆయన్ని ఇంకొకరు చేసి ఉండాలి, మరలా ఆయన్ని ఎవరు చేస్తారు, ఇంకొకరు, ఆయన్ని ఎవరు చేస్తారు, ఇంకొకరు, ఇలా వెళ్తూనే ఉంటుంది ప్రశ్న, ఎండింగ్ అవ్వదు. బైబుల్ ఏం చెప్తుందంటే, ఎవరి చేతనో తయారు చేయబడిన దేవుడు కాదు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయన ఆది అంతము లేనోడు. అది ఎలా సాధ్యం? మనకు అర్థం కాడు. ఆయన అనుభవించాలి చనిపోయిన తర్వాత. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అంటే ఈ సృష్టికి బిగినింగ్ ఉంది, ఎండింగ్ కూడా ఉండబోతుంది. దీని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం రెండవ రాకడకు సంబంధించి మాట్లాడుకుంటాం. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు భూమి ఆకాశాలు మిక్కిలి వేండ్రమైన శబ్దంతో లైవ్ అయిపోతాయి, అంతరించిపోతుంది. బిగినింగ్ ఉందంటే దానికి ఎండింగ్ ఉండి తీరుతుంది. ఈ సృష్టి అన్నది శాశ్వతం కాదు అన్నది మొదటి వచనం. ఇక రెండవ వచనం నుంచి ఏం చెప్పబడుతుంది? మొదటి వచనాన్ని చాలామంది అపార్థం చేస్తున్నారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, లేకపోతే ప్రజెంట్ టెన్సా? పాస్టా, ప్రజెంటా, ఫ్యూచరా? సృజించెను అయిపోయింది. ఏమైపోయాయి? ఏమేమి అయిపోయాయి అక్కడ? మొదటి వచనంలో వేటిని చేశాడంట? భూమి ఆకాశములను చేసేసాడంట. భూమిని చేసేసాడా?
ఈ వచనం ప్రకారం భూమి సృష్టించబడింది, క్రియేట్ చేశాడు. ఏమేమి క్రియేట్ చేశాడు? భూమిని, ఆకాశాలని. ఆకాశం అంటే ఏమొస్తాయి అందులో? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ వస్తాయా? ఓకే. అంటే మొదటి వచనంలో సూర్యుడు ఉన్నాడా లేడా? ఇంకొకసారి ఆలోచించుకోండి, కంగారు పడకండి. అందుకే అడిగాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, పాస్ట్ టెన్స్. ఇంకా రెండో వచనానికి రాలే, మనం మొదటి వచనంలో ఉన్నాం. భూమి ఆకాశాన్ని సృజించాడు ఆయన. భూమిని చేశాడా? చేశాడు. ఆకాశం చేశాడా? చేశాడు. ఆకాశం అంటే ఏమొస్తాయి అందులో? ఇప్పుడు చెప్పండి, మొదటి వచనంలో సూర్యుడు ఉన్నాడా లేడా? అరే ఏం చేయాలి మిమ్మల్ని? 2 సార్లు ఇంత స్పష్టంగా మరలా లేడంటే నేనేం చేయాలి? అక్కడ ఉన్నాడు, ఉన్నాడు. మీరు ఇంతవరకు చదివిన దానికి, ఇంతవరకు విన్నదానికి చాలా విరుద్ధంగా ఉంది కాబట్టి ఒప్పుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అయినా పర్లేదు, ఇదే నిజం. మన ప్రసంగాలు వినాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇది నిజం కాబట్టి. నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి ఎదురొస్తుందంట. అప్పటికి నిజం ఏం చేస్తుంటుంది? చెప్పులు దొడుక్కుంటూ ఉంటుంది అంతే. జంగారెడ్డి గూడెంకి ఇప్పుడు చెప్పులు దొడుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి తప్పదు. మనం ఒక తప్పుడు బోధకుల్లాగా, అబద్ధ బోధకుల్లాగా, వింత బోధకుల్లాగా అనిపిస్తుంది. ఇబ్బంది ఏం పడకండి, ఒకానొక రోజు నిలవబడేది మనమే. అబద్ధానికి ఆర్భాటం ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజానికి నిలకడ ఎక్కువ, ఆర్భాటం ఉండదు. మొదటి వచనంలో భూమి ఆకాశంలో చేసేసాడు, అయిపోయింది అంతే. మరి రెండవ వచనం నుంచి దేని గురించి చెప్తున్నాడు? 6 రోజులు సృష్టి ఉంది కదా, ఏంటది? చేసినటువంటి భూమి మీద మోడిఫికేషన్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఫినిష్ అయినటువంటి వర్క్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు నరులకు నివాసయోగ్యముగా ఆ భూమిని మలచాలి. ఓకే, భూమిని చేశాడు, అయిపోయింది. మొదటి వచ్చిన భూమి అయిపోయింది, ఆకాశాలు అయిపోయాయి, అందులో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం మొత్తం అంతా గ్యాలక్సీస్ అన్నీ ఉన్నాయి, ఫినిష్డ్. ఇప్పుడు కెమెరా షిఫ్ట్ ఎక్కడికి అయిందంటే, మీరు సినిమాలు చూస్తారా? కెమెరా షిఫ్ట్ అంటారు దీన్ని. మొదటి వచ్చిన కెమెరా ఎక్కడుంది? మొత్తం యూనివర్స్ మీద అలా కెమెరా ఉంది. ఇప్పుడు రెండవ వచ్చరానికి కెమెరా ఎక్కడికి వస్తుంది? అలా భూమి మీదకి జూమ్ అవుతుంది, భూమికి అలా భూమిని చూపెడుతుంది. ఇప్పుడు ఆ భూమి మీద 6 రోజులు ఆయన పనిచేసి 7వ రోజుకి నరులకు నివాసయోగ్యమైన భూమిని చేశాడు. ఇంతవరకు ఏమైనా అర్థం కాలేదా? ఇప్పుడు రెండవ వచనం చూద్దాం, మొదటి నుంచి మరలా చూద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. యూనివర్స్ అయిపోయింది. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది కెమెరా? భూమి మీదకి వచ్చింది. భూమి ఎలాగుందంట? నిరాకారముగా, శూన్యముగా ఉంది. నిరాకారం అంటే మనుషులకు ఆవాసయోగ్యమైనటువంటి ఆకారంలో లేదు. ఇప్పుడు దాన్ని మోడిఫికేషన్ చేయాలి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఇప్పుడు ఆ శూన్యముగా ఉన్నటువంటి, నిరాకారంగా ఉన్నటువంటి భూమిని ఒక ఆయనకు అప్పగించాడు, ఒక సూపర్వైజర్కి అప్పగించాడు. ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఏది ఎక్కడ రావాలో, ఎలా రావాలో ఆయన సూపర్వైజ్ చేస్తాడు. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హోవరింగ్ అని వ్రాయబడింది అక్కడ, అల్లాడుచుండెను. దీన్ని మీకు సరిగ్గా అర్థం చేయిస్తాను. ఆత్మ, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను.
దేవుడు ఆత్మే కదా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ. మరలా దేవుని ఆత్మ ఏంటి? దేవుడే ఆత్మ అయినప్పుడు మరలా దేవుని ఆత్మ ఏంటి? మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించిన అన్న దగ్గర, దేవుడు అన్న దగ్గర ఎలోహీం అనే పదం వాడబడింది. హెబ్రీ భాషలో ఎలోహా అంటే దేవుడు అని, ఎలోహీం అంటే దేవుళ్ళు అని. ఎలోహా అంటే దేవుడు అని, ఎలోహీం అంటే దేవుళ్ళు అని. కానీ ఇక్కడ ఎలోహీం అని వాడబడింది. ఒక్క హెబ్రీలో మాత్రమే, అది కూడా ప్రభువైన సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు మాత్రమే ఎలోహీం అని వాడబడినప్పుడు బహువచనం రాదు, ఏకవచనం వస్తుంది. ఇదే ఎలోహీముని ఐగుప్తు దేవతలకు వాడినప్పుడు దేవుళ్ళు అని వస్తుంది, లేదా బాబిలోనియన్ గాడ్స్కి వాడినప్పుడు దేవుళ్ళు అని వస్తుంది. ఇక ఏ వ్యవస్థలోకి వెళ్ళి ఎలోహీం అన్నా సరే దేవుళ్ళు అని వస్తుంది. దేవుడు అని చెప్పాలంటే ఎలోహా అని చెప్పాలి, దేవుళ్ళు అనాలంటే ఎలోహీం అని వస్తుంది. కానీ ఒక హెబ్రీలో మాత్రమే, కానీ సైన్యములకు అధిపతి యెహోవా విషయంలో మాత్రమే ఎలోహీం అంటే దేవుడు అని వస్తుంది. యూనిక్ కాంపౌండ్ వర్డ్ అంటారు దాన్ని. అంటే ఏకవచనంలా కనిపించే బహువచన పదం. చూడడానికి ఏకవచనం, కానీ అందులో బహువచనం ఉంటుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ? దేవుడు. దేవుడు అన్నప్పుడు నేను నా స్వరూపమందు నా పోలిక చొప్పున, నా అనేది రావాలి ఏకవచనం, ఎందుకంటే దేవుడు ఏకవచనం కాబట్టి. కానీ దేవుడు అని పక్కనే వచ్చింది మనము, మన పోలిక. మన అన్నది బహువచనం కదా. అంటే బైబిల్లో తన్ను తాను బయలుపరుచుకున్న దేవుడు, ఈ సృష్టిని చేసిన దేవుడు ఎవరు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడు. నేను దేని చెప్పాను దీన్ని? దేవుని ఆత్మ జనముల పైన అల్లాడుచుండెను అని అంటే దేవుడు అంటే నా ఆత్మ. మరలా దేవుని ఆత్మ ఏంటి అంటే త్రిత్వంలో ఇంకో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే మీరు మత్తయి సువార్త చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు అంటారు, మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చచ్చు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వారికి బోధించండి. ఎలా బాప్తిసం ఇవ్వాలంట? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు లోనికి అని రాయబడిందా, నామము అని రాయబడిందా? నామము లోనికి, నామములు కాదు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడు. బైబిల్ ఏ దేవుని పరిచయం చేస్తుందంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడు. ఆయనకు మనం పెట్టుకున్న పేరు ఏంటంటే త్రిత్వమై ఉన్న దేవుడు, త్రియేక దేవుడు అని పేరు పెట్టుకున్నాం. ఓకే, ఎందుకు చెప్పాను అంటే దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవుడు సృష్టిని చేస్తున్నాడు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది. ఈ నిరాకారంగాను శూన్యంగా ఉన్నటువంటి ఇది అందమైనటువంటి నివాస యోగ్యమైనటువంటి భూమిగా తయారు కావాలంటే దాని టెండర్ని లేదా దాని మీద సూపర్వైజింగ్ని ఎవరికి ఇచ్చాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఇచ్చాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి దీని అర్థం ఏంటంటే మనం కోళ్ళను మేపుతూ ఉంటాం కదా, కోళ్ళను పెంచుతూ ఉంటాం. కోడి గుడ్లు పెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? పొదగ పెడతాం. పొదగ పెట్టినప్పుడు ఆ కోడి 21 రోజులు ఆ గుడ్ల మీద కూర్చొని అలా కాసేపు వెళ్ళి మేత తిని మరలా వచ్చి ఆ గుడ్ల మీద ఎక్కువ శాతం ఎక్కువ సమయాన్ని ఆ గుడ్ల మీద పొదుగుతుంది. అది అంటే ఆ వెచ్చదనాన్ని ఇస్తుంది. అలా 21 రోజుల ఆ వెచ్చదనంలో లోపల ఉన్నటువంటి ఆ ద్రవరూపక పదార్థం పిల్లగా మార్పు చెందుతుంది కదా. ఆ వర్ణన ఇక్కడ వ్రాయబడింది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఎలాగుందంటే భూమి మొత్తం అంత చీకటి, చిమ్మ చీకటి, భూమి మీద మొత్తం చీకటి. ఇప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆ అంధకారం మీద, ఆ చీకట్లో ఉన్నటువంటి జలాల మీద, అంటే భూమి అనగానే అందులో మట్టి ఉంది, రాళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, మొత్తం అంతా
రా మెటీరియల్, అది రా మెటీరియల్ తయారు చేశాడు. ఇప్పుడు దాని మీద పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచుండేను అంటే సూపర్వైజింగ్ చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఎందుకని? ఏది ఎక్కడ రావాలి, ఏది ఎలా ఉండాలి. మనం ప్రవక్తల గ్రంథాలు చదివినప్పుడు ఆయన జలధారులను బిగించాడు అని సామెతలు రాయబడి ఉంటుంది. జలధారల్ని ఆయన బిగించాడని రాయబడి ఉంటుంది. మన్యములో నదులు పారుతాయంట, అరణ్యంలో దాహం తీరుస్తాయంట కీర్తనకారుడు రాస్తాడు. ఆయన పర్వతాలను నిరూపించాడని వ్రాస్తాడు ప్రవక్త. ఆయన నేలమంటిని రవంతయు సృష్టించబడక మునుపు, అంటే నేలమంటికి కూడా ఒక కొలత ఉంది. ఆయన ఆకాశాన్ని జానతో కొలిచినప్పుడు, అంటే ఎంత కొలత రావాలనో కొలిచాడు ఆయన. జలాల్ని తన పుడిసిటితో కొలిచిన వాడెవడు, ఎన్ని నీళ్లు ఉండాలి భూమి మీద కొలిచి పెట్టాడు ఆయన. ఏది ఊరకే లేదు, ప్రతిదీ క్యాల్కులేషనే. ఆకాశం ఎంత ఉండాలో తన జానతో కొలిచాడు. జాన అంటే మనకు అర్థమయ్యే భాష. ఎంత ఉండాలి, ఆకాశం ఎంత ఉండాలి, నీటి పరిమాణం ఎంత ఉండాలి, ఇది భూమి ద్రవ్యరాశి ఎంత ఉండాలి, గాలికి పరిమాణం ఎంత ఉండాలి, అంతర్భాగంలో నిర్మాణం ఎలాగ ఉండాలి, పైన ఎలాగ ఉండాలి, మొత్తం అంతా ప్రతిదీ క్యాల్కులేషనే. సైంటిస్ట్ని అడిగితే చెప్తారు, భూగర్భ శాస్త్రవేత్తలు అడిగితే భూమి ఎంత అద్భుతంగా ఉందో వాళ్ళు వివరిస్తారు. సముద్రం, ఈ మెరైన్ సైంటిస్ట్ ఉంటారు, వాళ్ళని అడిగితే సముద్రం ఎంత అద్భుతంగా ఉంటుందో వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పారు కాబట్టి అది అంత అద్భుతంగా లేదు, అంత అద్భుతంగా ఆయన చేశారు కాబట్టి వీళ్ళు కనుక్కున్నారు దాన్ని, అంతే. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచుండెను అని అంటే ఆయన సూపర్వైజింగ్ చేస్తున్నాడు. 3వ వచనం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆ సూపర్వైజింగ్లో మొట్టమొదట ఏం జరిగింది అంటే, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. మొదటి వచనంలో భూమిని ఆకాశాన్ని చేశాడా, అందులో సూర్యుడు చంద్రుడు నక్షత్రం మొత్తం అంతా ఉన్నారు కదా. ఎలా ఉన్నారు? అందరు రా మెటీరియల్స్ లాగా ఉన్నారు. భూమి అంటే అది సౌర కుటుంబంలో ఉంది. ఇది 5వ తరగతి నాలెడ్జ్. ఇది చెప్పలేదు కదా సూర్యుడు, చెప్పాల్సిన అక్కర్లేదు. భూమి అనగానే అది సౌర కుటుంబంలో ఉంటుంది. ప్రత్యేకంగా సూర్యుడు చంద్రుడు వేనసు మెరుకు చెప్పాల్సిన అక్కర్లేదు. 5వ తరగతి తెలివితేటంటారు దాన్ని. భూమి అంటే ఎక్కడ ఉంటుంది? సూర్య కుటుంబంలో, సౌర కుటుంబంలో ఉంటుంది. మొత్తం రా మెటీరియల్స్ అన్నీ తయారు చేశాడు. ఎక్కడ? మొదటి వచనంలో భూమి ఆకాశంలో సృజించాడు, రా మెటీరియల్స్ అన్నీ తయారు చేశాడు. ఇప్పుడు 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. ఇప్పుడేం చేశాడు? ఏ రా మెటీరియల్ని వెలగడానికి చేశాడో ఆ రా మెటీరియల్స్ ఏం కావాలంట? బగ్గు అని కూడా ఒక్కసారి, అది దాని అర్థం. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను, బగ్గు అని మొత్తం అన్ని మండే సృష్టి అంతా, అది దాని అర్థం. అవును, మీరు ఎప్పుడైనా పాత పెళ్ళిళ్ళకి వెళ్ళినటువంటి అనుభవం ఉంటే కనుక దివిటీలు ఉంటాయి. ఏం చేస్తారు ఆ దివిటీని? మా వైపు అయితే ఆ కొడవలి కదా, కొడవలికి ఒక కాటన్ని బట్టని బాగా చుడతారు. చుట్టి దాన్ని ఏం చేస్తారు? ఈ కిరోసిన్లో కానీ తైలంలో కానీ బాగా నానబెడతారు కదా. అలా తీసుకొని వస్తారు. అక్కడ కార్యక్రమం దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దివిటి వెలిగించాలన్నప్పుడు అప్పుడు అగ్గిపుల్ల తీసి దానికి అంటేస్తారు. అప్పుడు బగ్గమని పడుతుంది. ఆ వెలుతురులో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కదా. దేవుడు ఏం చేస్తాడంటే మొదటి వచ్చిన మొత్తం రా మెటీరియల్స్ అన్నీ ఏదైతే వెలగాలో, ఏదైతే మట్టి మొత్తం అంతా తయారు చేశాడు. ఇదంతా సృష్టి క్రమం. ఆయన ఎలా చేస్తున్నాడు? ఉత్పత్తి క్రమం ఇది. ఇప్పుడు 3వ వచనం ఏమంటున్నాడు అంటే, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. ఎప్పుడైతే లెట్ దేర్ బి లైట్ అన్నాడో, వెలుగు కలగాలి అన్నాడో, వెంటనే బగ్గవరం అంటే మొత్తం యూనివర్స్లో ఉన్నటువంటి నక్షత్రాలు మొత్తం అన్నీ ఏవైతే వెలగడానికి నిర్ణయించాడు, మండడానికి నిర్ణయించాడు, మొత్తం అన్ని మండే. అప్పుడేమొచ్చింది? సృష్టిలోనికి వెలుగు వచ్చింది. వెలుగు వచ్చింది. చాలామంది ఏమన్నారు అంటే, కాదు బ్రదర్, 14వ వచనంలో దేవుడు సూర్యుడిని చంద్రుడిని చేశాడు, మొదటి వచనంలో సూర్యుడు చంద్రుడు ఎక్కడున్నాడు అనేటట్టుగా ప్రశ్నించి, కాదు మొదటి రోజు దేవుడు వెలుగుని చేశాడు కదా, ఆ వెలుగు
అది సూర్యునిది నక్షత్రాలది కాదు, అది ఇంకేదో దేవుని మహిమ అది అనేటట్టుగా సొంత భాష అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవేళ ఆయన ఈ సృష్టితో పని లేకుండా ఇంకో వెలుగైతే ఆ మొదటి రోజు వచ్చింది, ఈ భూమి ఆకాశాలను కూర్చున్నటువంటి వివరణ చెప్పాల్సిన అక్కర్లేదు. ఆయన మాట్లాడుతుంది సృష్టి కార్యాన్ని గురించి. సృష్టి కార్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు అంటే సృష్టిని, అందులో ఉన్న వెలుగును గురించే మాట్లాడుతున్నాడు ఆయన. భూమి ఆకాశాలు అని ఎందుకు పరిచయం చేశాడు అంటే ఆ ఆకాశంలో ఉన్నటువంటి అవే వెలగాలి, అక్కడి నుంచే వెలుగు రావాలి. సో మొదటి రోజు ఆయన చేసింది ఏంటి అంటే వెలుగు. సూర్యుడు వెలిగాడంటే మొత్తం యూనివర్స్లో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ వెలిగాయి. మొదటి రోజు ఏం చేశాడు దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగాను అంటే సూర్యుడు ఉన్నాడు అందులో. సూర్యుడు వెలిగాడు. మరి అదేంటి 14వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరచడం, ఆకాశం ముందు జ్యోతులు, పెద్ద జ్యోతి సూర్యుడు, చిన్న జ్యోతి చంద్రుడు. మరి ఇదేంటి అంటే 4వ రోజు ఏం చేశాడని వివరణ వచ్చేంత వరకు ఎదురు చూడాలి. ప్రస్తుతానికి మొదటి రోజునే ఆలోచిద్దాం, అంతేనా? 4వ రోజు ఏంటి, అక్కడ ఎందుకు అలా రాయబడింది అన్నది 4వ రోజు చూద్దాం. అయితే మీ దురదృష్టం ఏంటంటే ఈరోజు లాస్ట్ రోజు అయినా పర్లేదు, నా యూట్యూబ్ ఛానల్ వస్తే ఎదురు చూడండి. ఓకే, మొదటి రోజు ఆలోచిద్దాం. మొదటి రోజు దేవుడు చేసింది ఏంటి? వెలుగుని చేశాడు. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. ఉదయమును అస్తమయమును కలుగగా ఒక దినమాయను. చాలామంది బైబిల్ చదివి బైబిల్ ఏం చెప్పిందంటే భూమి బల్లపరుపుగా ఉందని చెప్పింది. బైబిల్ సైన్స్కి విరుద్ధం అనేటట్టుగా కొంతమంది వారి పైత్యాన్ని కుమ్మరించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాదు, దేవుడు వెలుగుని చేశాడంట, వెలుగుని చీకటిని వేరుపరిచాడంట. అది ఎలా చేస్తాడు? ఒకవైపు లైట్ వెలిగిందంటే, లైట్ ప్రసరించిందంటే కాంతి నిరోధక వస్తువులు అంటే ఏంటి? అవి ఒపాక్ మెటీరియల్స్ అంటారు కదా. అవి కాంతిని తమ ద్వారా అటువైపుకి రానివ్వవు. ట్రాన్స్పరెంట్ అనుకో, ఇప్పుడు గ్లాస్ ఉంది, ఇది అద్దం ఉంది, ఇటువైపు లైట్ వేస్తే అటువైపుకి వచ్చేస్తుంది కాంతి, కాబట్టి నీడ అనేది కనపడదు మీకు. అదే ఈ మొబైల్ అనుకోండి, ఈ మొబైల్కి ఇటువైపు టార్చ్ చేస్తే ఇటువైపుకి వస్తుందా? వెలుతురు రాదు. ఇటువైపుకి వెలుతురు కాంతి రానప్పుడు ఇటువైపు ఏం మిగులుతుంది? చీకటి వస్తుంది. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచాడంటే భూమిని ఒపాక్ మెటీరియల్గా చేశాడు, కాంతి నిరోధక వస్తువుగా తయారు చేశాడు. ఇప్పుడు ఒకవైపు సూర్యుడు వెలిగినప్పుడు, మొత్తం సూర్యుడు వెలిగాడు, సూర్య కుటుంబంలో భూమి ఉంది, ఈ కాంతి దీని మీద పడినప్పుడు ఇటువైపు కాంతి ఉంటుంది, అటువైపు ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఒకవేళ భూమి బల్లపరుపుగా ఉందనుకో, ఎటువైపు కాంతి ఉంటుంది, ఎటువైపు చీకటి ఉంటుంది? అంత కాంతే ఉంటుంది. సో బైబుల్ భూమి బల్లపరుపుగా ఉందని చెప్పలే, భూమి గోళాకారంలో ఉందని చెప్పింది. ఆయన చీకటిని పగటిని వేరు చేశాడంటే, చీకటిని వెలుగును వేరు చేశాడు అంటే అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే అది గోళాకారంలో ఉంటేనే పాసిబుల్ అవుతుంది. అది బల్లపరుపుగా ఉంటే, ఇలా బల్లపరుపు ఇక్కడ లైట్ పడింది అనుకోండి మొత్తం కనపడుతుంది. ఇక్కడ అది గుండ్రంగా ఉంటేనే అప్పుడు మాత్రమే ఇంకో వైపు చీకటి ఉంటుంది, ఇటువైపు వెలుగు ఉంటుంది. భూమి బల్లపరుపుగా ఉంటుందని బైబిల్ చెప్పలేదు. అలంకారిక భాషలో బైబిల్లో వ్రాయబడినటువంటి చాలా పదాలు ఎలాగుంటాయంటే, ఆనాడు ఎప్పుడు 1450 BC, క్రీస్తుకు పూర్వం 1450లో ఇశ్రాయేలు ఐగుప్తును వదిలిపెట్టి వాగ్దాన దేశానికి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పరిధిలో భూమిని ఎలా అర్థం చేసుకున్నారో ఆ పదాలతో వ్రాయబడ్డాయి బైబిల్లో ఉన్న సందర్భాలు. ఆ పదాలని మోషే వ్రాస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళు చదవాలి దాన్ని. ఫస్ట్ రీడర్స్ ఎవరంటే వాళ్ళు. కాబట్టి ఇప్పుడు 2025లో సైంటిఫిక్ టర్మినాలజీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడనుకో,
ఇదేంటిలో మాకు సంబంధించింది కాదనుకుంటారు వాళ్ళు. సో బైబిల్ చదివేటప్పుడు ఏంటంటే కొంచెం జ్ఞానం అవసరం. ఏదైనా ఒక ఏన్షియంట్ డాక్యుమెంట్ చదువుతున్నప్పుడు ఏదో చందమామ కథల పుస్తకం లాగా ఉంటుంది అలా తిప్పేద్దాం కాదు, దానిలోనికి వెళ్ళాలి. ఆ కల్చర్ ఏంటి, ఆ కాలం ఏంటి, వాళ్ళ రచనా శైలులు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాళ్ళ పోలికలు ఎలాగ ఉంటాయి, వాళ్ళు ఏ పరిస్థితిలో దీన్ని వ్రాయాల్సి వచ్చింది, ఇదంతా అర్థం చేసుకున్నప్పుడే ఆ డాక్యుమెంట్ మనకు అర్థమవుతుంది. ఈ మాత్రం కూడా బుర్ర లేకపోతే బైబిల్ అర్థం కాదు. అందుకే కనీసం చదివి ఉండాలి. ఇంటర్మీడియట్ పైన, డిగ్రీ పైన, కనీసం పీజీ అయినా చేసి ఉండాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చదివింది 4వ తరగతి అంట, దేవుని మహాకృప వల్ల దేవుడు బోధించే కృపనిచ్చాడంట. అలా ఇవ్వకూడదు, అన్యాయం అది. మీకు అర్థమవుతుందా? మా ప్రాంతానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఆ బ్యానర్ మీద రాసింది ఏంటంటే ప్రకటన గ్రంథం స్పెషలిస్ట్ అంట. ఆయన దేంట్లో స్పెషలిస్ట్ అంట? ప్రకటన గ్రంథం. ఆయన వేదిక ఎక్కన్నాడు, నేను చదివింది 4వ తరగతి అన్నాడు. ఆయన 4వ తరగతి చదివి ప్రకటన గ్రంథం మీద ఒక పెద్ద పుస్తకం రాసి దాన్ని వదిలిపెట్టాడు సమాజంలోకి. ఏం రాసి ఉంటాడు? సోదే. ముందు మనకు తెలిస్తే కదా సోదేని తెలియడానికి కదా. మనకు తెలిస్తే అదే ఒక సామెత ఉంది, గుడ్డోళ్ళ రాజ్యంలో మెల్లకన్నోడే రాజు అంట. గుడ్డోళ్ళ రాజ్యంలో మెల్లకన్నోడు రాజు. ఎందుకంటే అందరికి కళ్ళు కనపడవు. వీడు ఇటువైపు చూసి ఇటువైపు అయినా కనపడుతుంది, మొత్తానికి వీడు రాజు అయిపోతాడు. అలా ఏంటంటే మనకెటు దాని గురించి తెలియదు కాబట్టి ఆయన ఏదో పుస్తకం రాశాడు, ఏమీ తెలియకపోతే ఎందుకు రాస్తాడులే, ఒక కాన్ఫిడెన్స్ మనకి. ఇప్పుడు నాలంటోడు వచ్చి వాడు చదివిన 4 రా స్వామి, అందులో ఏమీ లేదంటే ఊరుకో నువ్వు అందరిని విమర్శిస్తావు అని అంటారు సింపుల్గా. అదొక డైలాగ్ దొరికింటుంది. విమర్శ కాదు. టీచరు పిల్లాడు రాసిన ప్రతిదాన్ని టిక్కు కొట్టడు, ఇలా రెడ్డింగ్తో కొడతాడు. దాన్ని పిల్లాడి మీద కక్ష కోపం అనరు, వాడిని సరిచేయడానికి అని. నన్నేం చేయమంటావు, అందరు తప్పు రాశారు, అందరికీ ఇంటి కొట్టాను, అది నా తప్ప చెప్పండి? క్లాస్ రూమ్లో 100 మంది ఉన్నారు, 100 మంది 2 6 అని రాశారు, నేనేం చేయాలి? పెద్ద మంది చేసుకొని టిక్ కొట్టమంటారా? పెద్ద మంది చేసుకొని టిక్ కొట్టారనుకో, రేపు వీడు డాక్టర్ అయితే అందరూ చంపేస్తాడు, వీడు ఇంజనీర్ అయితే మొత్తం కూల్చేస్తాడు. రైట్? పెద్ద మనసు చేసుకోకూడదు టీచర్ ఎప్పుడు కూడా టు ద పాయింట్, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నేనేం మాట్లాడుతున్నా అంటే చదువు తక్కువ ఉంటే బైబిల్ అర్థం కాదు అని చెప్తున్నా. ఇది ఏన్షియంట్ డాక్యుమెంట్. దీని నేపథ్యం అర్థం కావాలి, దీని పదజాలం అర్థం కావాలి, దీని సంస్కృతి అర్థం కావాలి, దీని రచనా శైలి అర్థం కావాలి. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే భూమి బల్లపరుపుగా ఉందని బైబిల్ చెప్పలే, కానీ ఆ రోజు మనుషులు చూస్తున్నటువంటి కోణాన్ని ఇక్కడ చూపించడం జరిగింది అలంకారికంగా. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు చెప్పండి? గట్టిగా చెప్పాలంతా. సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు? తూర్పున. సూర్యుడు ఎటువైపు అస్తమిస్తాడు? పడమట. రైట్? మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టేనా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు? ఏంటి? ఓకే అన్న ట్రై చేశాడు, కరెక్టే. అది సూర్యుడు ఎటువైపు ఉదయించడు, ఎటువైపు అస్తమించడు. మరి భూమి తిరుగుతుంటుంది అంతే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సూర్యుడు ఉదయించడు అస్తమించడు, భూమి తిరుగుతుంటుంది, దీన్ని చెప్పండి ఎలా చెప్తారు? ఎక్స్ప్రెషన్ లేదు, అర్థం చేసుకోవడం తప్ప ఎక్స్ప్రెషన్ లేదు. ఎవరో పాత రోజుల్లో సూర్యుడు ఇటువైపు ఉదయిస్తాడు, ఇటువైపు అస్తమిస్తాడని వాళ్ళు ఇలా చూసి చెప్పిన దాన్ని ఇప్పటికీ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అని దాన్ని చదువుకుంటున్నాం. ఎక్స్ప్రెషన్ లేదు. మనకు తెలిసినా సరే దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేము. సూర్యుడే లేస్తున్నాడు, సూర్యుడే పోతున్నాడు అనుకున్నావు తప్ప సూర్యుడు లేవట్లేదు, సూర్యుడు స్టేషనరీగా ఉన్నాడు, భూమి తిరుగుతూ ఉంది అనే విషయం తెలిసినా దాన్ని చెప్పలేము. ఇంత టెక్నాలజీ డెవలప్ అయితేనే దీనికి ఒక స్టేట్మెంట్ తయారు చేయలేదే మనము.
మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం మోషే వ్రాస్తున్నప్పుడు ఎలా చెప్తాడు అర్థమయ్యేటట్టుగా ప్రజలకి? చెప్పలేడు. కాబట్టి వాళ్ళు ఏం చూస్తున్నారో అదే విషయాన్ని ఇక్కడ పెడతాడు తీసుకొచ్చి. ఇప్పుడు డెవలప్ అయింది కదా సైన్స్, ఇప్పుడు దీంతో దీన్ని టాలీ చేసుకోవచ్చు. తెలివి అంటారు దీన్ని. నేను ఎందుకు చెప్పాను అంటే, బైబుల్ భూమి బల్లపరుపుగా ఉందని చెప్పలే ఎక్కడ కూడా. ఇంకా ఎక్కువ మాట్లాడుతూ భూమి గోళాకారంలో ఉందని చెప్పబడింది. ఎక్కడ చెప్పింది? యేసు ప్రభు ఆయన రాకడలో ఒక మాట చెప్తాడు. ఆయన వచ్చినప్పుడు అంట ఇద్దరు తిరగలు విసురుతుంటారంట, ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉంటారంట. ఎప్పుడు పనిచేస్తారు పొలంలో? పగలా రాత్రా? పగటిపూట. తిరగలు ఎప్పుడు విసురుతారు? పగటిపూట. ఇద్దరు మంచం మీద పడుకోమంటారంట. ఎప్పుడు పడుకుంటారు మనుషులు? రాత్రిపూట. అంటే యేసుప్రభు వచ్చినప్పుడు కొంతమంది పగటి సమయంలో ఉంటారు, కొంతమంది రాత్రి సమయంలో ఉంటారు. ఎప్పుడు పాజిబుల్ అవుతుంది ఇది? భూమి గోళాకారంలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు అమెరికాలో తెల్లారి ఉంటుంది, అవునా? ఇప్పుడు మనం పడుకుంటాం, వాళ్ళు ఇప్పుడే పరిస్థితిగా బెడ్ మీద నుంచి దిగుతూ ఉంటారు. భూమి గోళాకారం ఉంది కాబట్టి సాధ్యమవుతుంది. బైబిల్ చెప్పింది భూమి గోళాకారం ఉంటుందని. యేసుప్రభు అంటాడు, వారు ఒకరిని తమ మతంలో కలుపుకోవడానికి పరిసయ్యులు భూమిని సముద్రమును చుట్టి వచ్చేదరు. చుట్టి అంటే బల్లపరుపుగా ఉందనుకో, ఎలా వస్తారు? చుట్టి రావాల్సిన అక్కర్లేదు, చుట్టి వస్తారు. కాబట్టి చాలామంది ఈరోజు బైబిల్లో కొన్ని సైంటిఫిక్ ఎర్రర్స్ ఉన్నాయి. సారీ, ఒక్క సింగిల్ మిస్టేక్ కూడా లేదు బైబిల్లో. దేవుడు చేసిన దాంట్లో జ్ఞానాన్ని వెతుక్కుంటాం, దాన్ని సైన్స్ అంటాం. ఆ చేసిన ఆయన వ్రాయించిన పుస్తకం ఇది. ఇందులో ఎందుకు ఉంటుంది? ఒక్క మిస్టేక్ కూడా ఉండదు, ఉండకూడదు. అయితే దాన్ని మనం ప్రొజెక్ట్ చేసే విధానం, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, దాన్ని మనం అర్థం చేసుకునే విధానంలో లోపం ఉండాలి తప్ప బైబిల్లో లోపం లేదు. సరే చూద్దాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. అస్తమయం ఉదయం అనేది సూర్యుడుంటేనే జరుగుతుంది. సూర్యుడు లేకపోతే ఉదయం అస్తమయం అనేది జరగదు. మీనింగ్లెస్ వర్డ్ అది. ఇప్పుడు చెప్పండి, సూర్యుడిని చంద్రుడిని ఎప్పుడు చేశాడు ఆయన? ఎప్పుడు చేశాడు ఆయన? మొదటి రోజా? మొదటి రోజు కాదు. మొదటి రోజు అస్తమయాన్ని ఉదయాన్ని చేశాడు ఆయన. అంతకంటే ముందే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నిటినీ చేశాడు ఆయన. మొదటి రోజు భూమి మీద మోడిఫికేషన్ చేస్తూ భూమికి ఉదయాస్తమయాలను నిర్ణయిస్తున్నాడు. అది ఎప్పుడు పాజిబుల్ అవుతుంది? చీకటి ఉన్నప్పుడు ఉదయం అస్తమయం ఉండదు. వెలుగు వచ్చినప్పుడే వెలుగు ఉన్నదాన్ని ఉదయం అని, చీకటి ఉన్నదాన్ని అస్తమయం అని అంటారు. సూర్యుడిని చంద్రుడిని మొత్తం సృష్టిని ఆయన బిగినింగ్లో చేసేసాడు. ఇప్పుడు మొదటి రోజు ఏం చేస్తున్నాడు అంటే మార్నింగ్ని ఈవినింగ్ని ఉదయాస్తమయాన్ని నిర్ణయిస్తున్నాడు. అది ఎప్పుడు పాజిబుల్ అవుతుందంటే వెలుగు ప్రసరించినప్పుడే సాధ్యమవుతుంది. ఆ వెలుగు కోసం ఆయన ఏం చేశాడు? మొత్తం వెలిగేటువంటి పదార్థాలన్నింటినీ వెలిగించాడు. వెలుగు కలుగును గాక అంటే కలిగింది. ఇక్కడ ఇంకో ప్రశ్న, అలా కాదు బ్రదర్, అక్కడ ఉదయం అస్తమయం అంటే 24 hours డే కాదు, అది కొన్ని సంవత్సరాల కాలం అది అని చెప్పారు చాలామంది. ఆదికాండంలో 6 రోజులు ఉన్నాయా? ఒక్కో రోజు 24 hours డే, లిటరల్గా 24 గంటల రోజు అది. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు సైన్స్ అర్థం కాదు, ఇటు బైబిల్ అర్థం కాదు మనకి కదా. కాబట్టి దాన్ని పట్టుకొచ్చి దీంట్లోనూ, దీన్ని పట్టుకొచ్చి దాంట్లోనూ మిక్స్ చేసే క్రమంలో ఎలా టాలీ చేయాలో తెలియక సృష్టి పుట్టి ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది అని సైంటిస్టులు అన్నాడు అనుకో, మనకేమైనా నష్టమా? లేకపోతే కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది అన్నాడు అనుకో, మనకేమైనా ఇబ్బందా? బైబిల్ ఏమైనా డిస్ప్రూవ్ చేస్తుందా? లేదు. అంటే సైంటిస్ట్ లేదని చెప్పగానే ఇమ్మీడియట్గా అమ్మో బైబిల్లో తప్పు అయిపోతుందేమో కాబట్టి వెంటనే దీన్ని ఏం చేయాలి? అలా మోడిఫై చేసేసేయాలి. మీకు అర్థమవుతుందా? ఇది అభద్రతా భావం అంటారు. సైంటిస్ట్ ఏదైనా చెప్పగానే ఇమ్మీడియట్గా తడుముకోవద్దు, హోల్డ్ ఆన్,
హోల్డ్ ఆన్ రా డిస్కస్ చేద్దాం. ఎలా? మీకు తెలీదు, సైంటిస్టులు భలే జోకులు వేస్తారు. ఆ జోక్ అర్థం కావాలంటే మనకు చాలా క్వాలిఫికేషన్ ఉండాలి. 10th క్లాస్ పిల్లలకి నేను డీల్ చేశాను కదా, వాళ్ళకి ఎవల్యూషన్ థియరీ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను నేను. ఇప్పుడు నేను ఒక సైంటిఫిక్ జోక్ చెప్తున్నాను. యాక్చువల్గా సైన్స్ టెక్స్ట్ బుక్లో జోకులు ఉండవు అనుకుంటారు మీరు. లేదు, చాలా జోకులు ఉంటాయి సైన్స్లో. కాకపోతే అవి అర్థం కావాలంటే మీకు చాలా క్వాలిఫికేషన్ కావాలి. ఆ జోక్ పేరు ఏంటంటే ఎవల్యూషన్ అని రాశాను బోర్డు మీద. అది జోకు. పరిణామ సిద్ధాంతం అనేది ఏంటో తెలుసా? ఇట్స్ అ జోక్. మీకు అర్థమైతే సైన్స్ అర్థం కాకపోతే ఏంటి జోక్ అన్నావు అని అంటావు. అది జోకు. సైంటిస్టులు చెప్పే ప్రతిదీ నిజం కాదు, సైన్స్ చెప్పేది నిజం. మరొకసారి చెప్తా, చాలా జాగ్రత్త వినండి. సైన్స్ వేరు, సైంటిస్ట్ వేరు. సైన్స్ ఎప్పుడు కూడా దేవుడు లేడు అని చెప్పదు. అది సైంటిస్ట్ చెప్తాడు దేవుడు లేడని. కానీ మనం ఎలాంటి స్థితిలో ఉంటామంటే సైంటిస్ట్ చెప్పే ప్రతిదీ సైన్స్ అనుకుంటాం. వాడు తుమ్మినా కూడా సైన్స్ అనుకుంటాం. కాదు, సైంటిస్ట్ వేరే, సైన్స్ వేరే. సైన్స్ ఎప్పుడు కూడా దేవుడు లేడు అని చెప్పలే. ఎందుకంటే ఆయన టెస్ట్ ట్యూబ్లు పట్టేంత చిన్నోడు కాదు ల్యాబొరేటరీలో టెస్ట్ చేయడానికి, టెలిస్కోప్లో కనిపించేంత చిన్నోడు కాదు ఆయన్ను వర్ణించడానికి. ఆయన సృష్టి బయట ఉన్నాడు. సృష్టి ఆయన చేత కలుగు చేయబడింది. సృష్టి లోపల వెదిగితే ఆయన కనబడ్డు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక యాపిల్ పండును తీసుకొని యాపిల్ పండుని 100 భాగాలు కట్ చేయండి. లోపల ఎక్కడైనా యాపిల్ చెట్టు కనపడుతుందేమో చూడండి. కనపడుతుందా? యాపిల్ ఎక్కడి నుంచి వస్తుంది? యాపిల్ చెట్టుకి వస్తుంది. ఇప్పుడు యాపిల్ని తీసుకొని ఎంత వెదిగితే మాత్రం యాపిల్ చెట్టు కనపడుతుందా? కనపడదు. యాపిల్ చెట్టుకి యాపిల్ కాసిన యాపిల్ కట్ చేస్తే యాపిల్ చెట్టు కనపడదు. యాపిల్ ఏంటో తెలియాలంటే యాపిల్ బయట చెట్టును చూడాలి, అప్పుడు దాని డెఫినేషన్ అర్థమవుతుంది. ఉత్తిని యాపిల్ పండు ఇచ్చి ఇదేంటంటే ఏమో తెలియదు నాకు. దాని చెట్టు దగ్గర తీసుకుని వెళ్ళి చూపెడితే ఓహో ఇది దీనికి తగులుకొని ఉందా, ఇదా దీని ప్రారంభం, అలా అర్థమవుతుంది. మరి యాపిల్ పండు తొంగి చూస్తే యాపిల్ చెట్టు కనపడకపోతే మరి సృష్టిలో తొంగి చూస్తే సృష్టికర్త ఎలా కనపడతాడు? కనపడ్డా ఆయన. కాబట్టి సైన్స్ ఎప్పుడు కూడా దేవుడు లేడని చెప్పదు. ఎందుకంటే దేవుడికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ లేదు సైన్స్లో. కరోనా ఎందుకు వస్తుంది, మలేరియా ఎందుకు వస్తుంది, లేకపోతే అది ఎందుకు ఇది ఎందుకు చెప్తుంది సైన్స్. కానీ దేవుడు ఉన్నాడా లేడా అనేదానికి టెస్ట్ లేదు. ఉందా? కానీ ఎవడైనా సూటు బూటు వేసుకొని వచ్చి నేను సైంటిస్ట్ అని చెప్పి దేవుడు లేడని కానీ పలానా సైంటిస్ట్ చెప్పాడు దేవుడు లేడు అని అంటున్నారు. అరే సైంటిస్ట్ వేరు, సైన్స్ వేరు. సైంటిస్ట్కి వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి, కొన్ని సెల్ఫ్ ఇంక్లినేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి వాడు చెప్తాడు. అంతేగాని ఎక్స్పెరిమెంట్ లేదు. ఎక్స్పెరిమెంట్ లేనప్పుడు సైన్స్ మాట్లాడదు. సైన్స్కి ఏం కావాలి? ఎక్స్పెరిమెంట్ కావాలి. ఇంకెక్కువ మాట్లాడితే సైన్స్ అర్థం చేసుకునే కొద్దీ వాడు దేవుని పాదాలు చెందుకొచ్చి ప్రణం వెళ్ళాలంటే వాడికి వేరే ఆప్షన్ లేదు. ప్రతి దాన్ని కలిగిపెట్టినప్పుడు దాని వెనకాల జ్ఞానం ఉంటే ఈ జ్ఞానాన్ని ఎవడు పెట్టాడు అక్కడికి వస్తుంది పాయింట్. ఆయన పేరు దేవుడు. నేనేం చెప్తున్నాను అంటే బైబిల్లో ఏదైనా ఒక సైంటిఫిక్ ఎర్రర్ ఉందంటే అలా నవ్వి ఊరకండి, అంతే. సీరియస్గా తీసుకోకండి. కాకపోతే మీకు ప్రస్తుతానికి అర్థం కాలేదేమో కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే సైన్స్ని చేసిన ఆయన దేవుడు. దేవుడి సృష్టిని ఎలా చేశాడో ఆ వస్తువును చేసేటప్పుడు, ఆ ప్రక్రియను చేసేటప్పుడు దాని వెనకాల ఎంత సైన్స్ పెట్టాడో. సైన్స్ అంటే నాలెడ్జ్ అని, సైన్స్ అంటే సైన్షియా అంటే నాలెడ్జ్ అని. ఆ నాలెడ్జ్ని మనం గుర్తుపడితే దాన్ని సైన్స్ అంటున్నాం, సైంటిస్ట్ అంటున్నాం ఆ వ్యక్తిని. ఈ పెట్టిన దాన్ని గుర్తుపట్టినవాడే సైంటిస్ట్ అయితే ఇంతకు పెట్టినవాడు ఎవడు? ఆయన దేవుడు. కాబట్టి బైబిల్లో సైంటిఫిక్ ఎర్రర్స్ ఉండవు. అయితే బైబిల్ చదివేటువంటి విధానం అర్థం కాక అపార్థం చేసుకుంటున్నారు అంతే. బైబిల్లో ఏదైనా తప్పు ఉంది అని ఎవడైనా అన్నాడు అంటే వాడికి సరిగ్గా అర్థం కాలేదు అని, వాడికి సరిగ్గా టీచ్ చేసే వ్యక్తి కావాలండి.
ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చి బైబిల్లో ఒక తప్పు ఉందని నిరూపించి అటువైపు వెళ్ళినోడు లేడు, భవిష్యత్తులో కూడా ఉండడు. ఎందుకంటే బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది ఆ కోణంలో బైబిల్ చదివితే అటువైపు వ్యక్తి వాదానికి గెలవలేడు. కానీ మీ దగ్గరకు వచ్చారని ఎవరైనా తప్పిమని పడిపోతారు కదా, ఎందుకంటే మనం ఆ కోణంలో బైబిల్ చదివి ఉంటాం. మొదటి రోజు దేవుడు ఏం చేస్తాడు అంటే ఉదయాస్తమయాలను చేస్తున్నాడు. దానికి వెలుగు వచ్చినప్పుడే, వెలుగు చీకటి వేరైనప్పుడే ఉదయాస్తమయం అని పిలుస్తాం. ఆ వెలుగు రావాలంటే వెలుగు సోర్స్ ఉంటాయి, సూర్యుడు కానీ మిగిలినటువంటి నక్షత్రాలు కానీ ఇవన్నీ వెలగాలి. మొదటి రోజు ఆయన వెలుగుని చేశాడు. ఎప్పుడైతే ఆయన వెలుగుని చేశాడో వెలుగుకు ఆపోజిట్ డైరెక్షన్లో ఆపోజిట్ సైడ్ ఏమైందంటే చీకటి ఏర్పడుతుంది. చీకటి అంటే ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ అని, కాంతి లేనటువంటి ప్రాంతాన్ని చీకటి అని పిలుస్తారు. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో అప్పుడు ఇది చీకటి అవుతుంది. వెలుగు లేనప్పుడు దీన్ని చీకటి అనలేము, ఇంకేమనలేము. వెలుగు వచ్చినప్పుడే దీన్ని చీకటి అని పిలుస్తాం. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో, మండిందో యూనివర్స్ అనేది, అప్పుడు ఇవన్నీ కాంతి నిరోధక వస్తువులు కాబట్టి, ఒపాక్ మెటీరియల్స్ కాబట్టి అటువైపు చీకటి ఏర్పడుతుంది. ఎప్పుడైతే వెలుగు చీకట్లు ఏర్పడతాయో అప్పుడు ఉదయము అస్తమయం అనేటువంటి పదాలు ఉనికిలోకి వస్తాయి. మొదటి రోజు దేవుడు చేసింది అంటే వెలుగుని చేశాడు ఆయన. ఈ సృష్టిలో వెలుగు ఉందంటే ఇప్పుడు మనం ఈ లైట్లు వేసుకున్నాం కదా, వీఆర్ ఇమిటేటింగ్ ద క్రియేషన్. మనం ఏం చేస్తున్నాం? క్రియేషన్ని ఇమిటేట్ చేస్తున్నాం ఈ లైట్లు వేసుకోవడం ద్వారా. మిమిక్రీ చేస్తారు చూసారా, ఆ వ్యక్తిలాగా ఈ వ్యక్తి మాట్లాడతాడే, అలా సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇమిటేటింగ్ గాడ్. దేవుణ్ణి ఇమిటేట్ చేయడం. ఆయన చేసిన ఆ నక్షత్రాలని, ఆ వెలుగును చూసాం, మనం ఒక వెలుగుని తయారు చేస్తున్నాం బల్బు రూపంలో. ఈ చిన్న బల్బు తయారు చేసిన ఆయన సైంటిస్ట్ అన్నాం, ఆ పెద్ద బల్బు తయారు చేసిన ఆయన్ని దేవుడు అని పిలుస్తాం. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. ఇప్పుడు ఈ లైట్ను చూసి థామస్ అల్వా ఎడిసన్ ఎవడాడు ఎంతకి అన్నాం అనుకో, ఆహా ఏమి తెలివినిది అంటారు ఎవరైనా. ఒరే బుద్ధిహీనుడా, ఆయన తయారు చేసిన లైట్ కింద కూర్చొని థామస్ అల్వా ఎడిసన్ ఎవడు అంటే మీనింగ్లెస్. అది ఆయన తయారు చేసింది. అదే ఆయన దేన్ని బట్టి తయారు చేశాడు? ఆ పైన వెలుగుతుందే ఇంకో నక్షత్రం, ఒక బల్బు ఉందే, దాన్ని చూసి దీన్ని ఇమిటేట్ చేశాడు. సైన్స్ ఆవిష్కరణలన్నీ ఇమిటేటింగ్ క్రియేషన్, సృష్టిని అనుకరిస్తూ ఉంటాయి. మీకు ఉదాహరణ చెప్తాను. రైలును ఎలా కనిపెట్టారంట? గాజు పురుగు ఉంటుంది, రోకలు బండి అంటారే, గాజు పురుగు తెలుసా మీకు? గాజు పురుగును చూసి రైలు కనిపెట్టారంట. వింతగా లేదు? వింతగా లేదు? ఒకవేళ గాజు పురుగు లేకపోయింటే రైలు అనేది ఉనికిలోకి రాదు. ఫ్లైట్ని ఎలా కనిపెట్టారంట? దేన్ని చూసి? పక్షులను చూసి. అవి ఆకాశంలో ఎలా ఎగురుతున్నాయి, నేను ఎందుకు ఎగరలేను, అక్కడి నుంచి వచ్చింది. నిజమా? పక్షులను చూసి వచ్చిందా ఇది? అంతేందుకు మీరు ఇప్పుడు నైట్ టైం హైవే మీద వెళ్ళండి, మధ్యలో ఇవి ఉంటాయి రిఫ్లెక్టర్స్ అంటారు కదా, లోపల ఎవరైనా ఛార్జింగ్ పెట్టి ఉంటారా నైట్ టైం వెలిగేటట్టుగా? పెట్టరా? మరి ఎలా కనిపెట్టారు దాన్ని? రేడియం స్టిక్కర్స్ వచ్చాయి, దాని మీద లైట్ పడగానే అవి మెరుస్తాయి, మినుక్కుమని. లైట్ పడకపోతే మెరవు. దాన్ని ఎవరు కనిపెట్టారు? దేన్ని చూసి కనిపెట్టారు? పిల్లిని చూసి. రాత్రిపూట పిల్లి గంట మీద లైట్ వేయండి, మెరుస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. లేదా జంతువుల కళ్ళు చూడండి, చీకట్లో లైట్ వేయగానే వాటి రెండు కళ్ళు మినుక్కుమంటాయి, మెరుస్తాయి కదా. అంటే చీకట్లోనే కాంతి వెళ్ళినప్పుడు ఆ కాంతిని రిఫ్లెక్ట్ చేసేటువంటి లక్షణం వాటికి అంటుకుంది కదా, దాన్ని చూసి దీన్ని కనిపెట్టారు. సైన్స్ అంటే పెద్ద బ్రహ్మ పదార్థం కాదు, అది బ్రహ్మాండం కాదు, అది క్రియేషన్ని కాపీ కొట్టడం అంటారు సింపుల్గా. నేను చదువుకునేటప్పుడు నేను ఇక్కడ ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఇటు రైట్ సైడ్ ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఈ ప్లేస్ కోసం నా ఫ్రెండ్స్ బాగా గొడవ పడేవాళ్ళు. రే ముందు ఎగ్జామ్స్ నువ్వు కూర్చున్నావు కదా, ఈసారి నేను కూర్చుంటా అనేటట్టుగా అదొక కాంపిటీషన్ నడిచేది. ఎందుకు చెప్పండి? ఏముంటుంది ఇక్కడ కూర్చుంటే? ఇక్కడ రాసిన దాన్ని ఒకటో రెండో చూడవచ్చు, అది దాని అర్థం. ఇప్పుడు ఇక్కడ కూర్చొని వాడికి 80 మార్క్స్ వచ్చాయి అనుకో,
వాళ్ళ ఫాదర్ వచ్చి నా కొడుకు 80 వచ్చాయని కాళ్ళ దగ్గర వేస్తే కుదరదు. ఎందుకని ఇక్కడి నుంచి వెళ్ళే అక్కడికి. సో వీడికి 80 వచ్చాయంటే మరి వాడికి ఎన్ని వచ్చి ఉంటాయి, అది ప్రశ్న. కాపీ కొట్టడం తెలివే, అది కూడా తెలివే. కాకపోతే ఒరిజినల్ ఉంటుంది, ఒకడు మెయిన్ పర్సన్ ఉంటాడే, అది ఇంకా పెద్ద తెలివి కదా. సో సృష్టిని కాపీ కొట్టి ఇవి తయారు చేసుకున్నాం. ఆ ఒరిజినల్ ఉంది, దాన్ని తయారు చేసిన దేవుడు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. దేవుడు లేడని ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాడిని ఏమంటుంది బైబిల్? ఫూల్. ఏప్రిల్ ఫూల్ కాదు, వీడు పెద్ద ఫూలు. దేవుడు లేడంటే బుద్ధిహీనుడు. ఎందుకు బుద్ధిహీనుడు? దేవుడు లేడు అన్నప్పుడు ఈ మొత్తం యూనివర్స్ని ఎలా వచ్చిందో చెప్పాలి. చెప్పడంగా చేసి చూపించాలి. దేవుడు అక్కర్లేదు దీనికి, ఇదిగో నేను చేస్తా చూడాలి. అప్పుడు ఓహో దేవుడు అక్కర్లేదా, అందరూ చేయొచ్చు దీన్ని అని అనుకుంటాం. అసలు నువ్వెప్పుడు పుట్టావో, ఎలా పుట్టావో తెలియదు, ఎప్పుడు పోతావో కూడా తెలియదు. నువ్వు చెప్తే ఎలా? పోనీ కనీసం ఒక 600-700 సంవత్సరాలు బ్రతికి అప్పుడు చెప్పు. లేదు, నీవు నీ నియంత్రణలో లేనప్పుడు దేవుడు లేడని మాట్లాడొద్దు. నీవు దేన్ని శాసించలేవు. దానియేలు బెల్షస్సరుతో ఒక మాట మాట్లాడతాడు. విననైనను గ్రహింపనైనను చూడనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలను నీవు స్తుతించావు, కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నువ్వు స్తుతించలేదు, గనపరచలేదు అని. అక్కడేం మాట్లాడుతున్నాడంటే నీ ప్రాణము నీ సకల మార్గాలు ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నువ్వు గనపరచలేదు. నేనే నా వశంలో లేనప్పుడు నేను ఎవరిని దేవుడు లేడని చెప్పడానికి? నిన్న కాక మనం పుట్టాను, రేపు చచ్చిపోతాను. ఈ కొద్ది ఆయుష్కాలంలో దేవుడు లేడనే స్టేట్మెంట్ ఎలా ఇస్తావు అసలు నువ్వు? అందుకని బైబిల్ అంటది యువర్ ఎ ఫూల్ అని అంటది. నువ్వు బుద్ధిహీనుడివి అని మాట్లాడుతుంది. ఎప్పటి నుంచి ఉండాలి? నేను గత 1,00,000 సంవత్సరాల నుంచి భూమి మీద బ్రతుకుతున్నానండి. ఇప్పటికీ ఒక 1000 జనరేషన్ చూశానండి. కానీ ఈ మొత్తం జనరేషన్లో ఎప్పుడు దేవుడు కనపడలేదండి అంటే, ఓహో అవునా, 1,00,000 సంవత్సరాల నుంచి ఉన్నావా, అప్పటి నుంచి దేవుడు కనపడలేదా అని కొంచెం నేను ఆలోచించే అవకాశం ఉంది. కానీ నాతో పాటు పుట్టావు, నాతో పాటు పోతావు, నాకంటే ముందు పోతావు, మరి నువ్వెలా చెప్తావు దేవుడు లేడని? బుద్ధిహీనుడు అని బైబిల్ చెప్తూ ఉంది. ఫస్ట్ డే దేవుడు చేసింది ఏంటంటే వెలుగు. యూనివర్స్ని మండించాడు, సూర్యుడు మండించాడు. ఇప్పటికి మండుతుంది కదా సూర్యుడు, ఇప్పటికి మండుతున్నాడు కదా. ఇది ఎండాకాలం కదా. ఆయన మంటలు ఏం మార్పు రాలేదు కదా, ఆయన తీక్షణతలో ఏం మార్పు రాలేదు కదా. ఆయన చేతి పని ఒక్కసారి ఆయన ప్రారంభించడం అంటే అది కొనసాగుతూనే ఉంటుంది. ఆయన చేతి పని అదే. అందుకని ఇశ్రాయేలుకి దేవుడు అంటాడు 7వ రోజు ఏం చేయాలి మీరు? పనులన్నీ మానేసుకొని విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి అంటే ఏంటి? ఇంతకీ అలా ఫ్యాన్ కింద కూర్చొని చేరబడి జబర్దస్త్ పని చూడటమా విశ్రాంతి అంటే? విశ్రాంతి అంటే సోఫా సెట్లో కూలబడి జబర్దస్త్ చూడటం కాదు, లేకపోతే కూల్ డ్రింక్స్ తీసుకోవడమో, లేకపోతే పిక్నిక్ వెళ్ళడం కాదు విశ్రాంతి అంటే. విశ్రాంతి అంటే విశ్రాంతిని ఎలా ఆచరించాలంట? పరిశుద్ధంగా. పరిశుద్ధంగా అంటే దేవుని చేతి పనిని జ్ఞాపకం చేసుకోవడం, దేవుని చేతి పనిని ధ్యానించడం. నేను 6 రోజులు కష్టపడుతూ ఉంటే 7వ రోజు గడవట్లేదే, మరి ఆయన ఎప్పుడో వెలిగించాడు, ఇప్పటికి వెలుగుతూ ఉందే. అంతే కదా. మనం పొయ్యి వండించామనుకో, ఎంతసేపు మండుతుంది? మ్యాక్సిమం ఒక 10 నిమిషాలు వండుతాం. మళ్ళీ పక్కన ఒక వ్యక్తి లోపలికి కొరివుల్ని ఎగదోయాలి కదా. గ్యాస్ తీసుకుంటాం, నెల అంటారు, నెల రాదు అది. కానీ ఎప్పుడో మండించాడు, ఇప్పటికి మండుతుంది. యేసు ప్రభు వచ్చేంత వరకు మండుతూనే ఉండాలి. అంత ఫ్యూల్ ఉంది, అంత ఇంధనాన్ని పెట్టాడు. కానీ గ్యాస్ కనెక్షన్ లేదు కదా సూర్యుడికి. పేద సిలిండర్ ఒకటి ఉండి గ్యాస్ కనెక్షన్ లేదు. స్టిల్ ఇట్ ఈస్ బర్నింగ్ కదా. ఆయన చేతి పనిని ధ్యానించడం. 12వ యోబు గ్రంథంలో నీవు భూమిని గురించి ధ్యానించినలా అది నీకు తెలియజేస్తుంది.
సముద్రంలోని మత్స్యాలను గురించి ధ్యానించిన ఎడల అవి నీకు తెలియజేస్తాయి. అంతరిక్షంలో పక్షులు నీకు తెలియజేస్తాయి, మృగాలు నీకు తెలియజేస్తాయి. ఇవన్నీ ఆలోచించినప్పుడు ఒకసారి ఎంత అద్భుతమైన పదజాలం ఉంటుంది చూడండి. ఇవన్నీ ఆలోచించినప్పుడు దేవుని హస్తం వీటన్నింటినీ కలుగు చేసనని తెలుసుకొనలేని వాడెవడు అంటే ఎంత మూర్ఖుడిగా ఆయన వర్ణిస్తాడు అంటే, ఎవరైతే దేవుడు లేడని వాదిస్తున్నారో అలాంటి వారిని చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయము, యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుంచి, అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును, వీటి అన్నింటిని బట్టి యోచించుకునే ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసనని తెలుసుకొనలేని వాడు ఎవడు. ఎప్పుడు రాశాడు ఈ మాట? ఇప్పుడు ఏదో 4 ముక్కలు నేర్చుకొని మేము చాలా చదువుకున్నాం దేవుడు లేడంటే, అసలు ఎప్పుడో మాట్లాడుతున్నాడు ఆయన. ఏం మాట్లాడుతున్నాడంటే, వీటన్నిటిని బట్టి యోచించుకునే ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసనని తెలుసుకొనలేని వాడు ఎవడు. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమును ఉన్నవి కదా. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్తున్న బస్సులో వెళ్తూ ఉంటే బస్సు డ్రైవరు కండక్టర్ ఇరువురు కలిసి ఒక ట్రే ఉంటుంది కదా, ఇది ఫ్రూట్స్ షాప్ దగ్గర ట్రేలు ఉంటాయి చూస్తారా, ఫ్రూట్స్ పెట్టుకునేటివి. ఆ ట్రే ఒకటి ఆ డ్రైవర్ దగ్గర సీట్ పక్కనే పెట్టుకున్నారు. అందులో ఏమున్నాయంటే కుచించుకుపోయినటువంటి ద్రాక్షలు, మెత్తబడినటువంటి జామకాయలు, సగం కుళ్ళిపోయినటువంటి నారింజ పండ్లు, నల్లగా అయిపోయినటువంటి అరటి పళ్ళు, పనికి రానటువంటి యాపిల్ పండ్లు, ఇలాంటివి పడేసేటువంటి కొంచెం అందులో మేలు రకం పండ్లన్నీ ఆ ట్రేలో ఉన్నాయి. అలా ఘాటు మీద ఎక్కుతుంది బస్సు. ఒకనొక చోటుకు రాగానే అక్కడ కోతులు ఒక 200-300 కోతులు ఉన్నాయి. వెంటనే వాళ్ళు అక్కడ ఆపి ఆయన కండక్టర్ వాటిని తీసుకుని వెళ్ళి ఆ కోతులకి ఇలా పోస్తూ ఉన్నాడు. ఒక కోతి రావడం, దాన్ని లాక్కుండా తింటూ ఉండడం, ఇలా అందరికి మాకు భలే కన్నుల పండుగ అనిపించింది. అలా కొమ్మరిస్తున్నప్పుడు, లేదా వాళ్ళు ఇచ్చారు కదా ఆ ఫ్రూట్ మార్కెట్ వాళ్ళు ఈ డ్రైవర్లకి అక్కడ కోతులకు వెంటనే వాళ్ళు ఇచ్చేటప్పుడు కానీ వీళ్ళు కుమ్మరించేటప్పుడు కానీ వీళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటంటే, వీటికి మేము ఆహారం పెడుతున్నాం, మేము ఆహారం పెట్టకపోతే ఏమైపోతాయో మూగజీవాలు, ఈ మూగజీవాలు ఏమైపోతాయి ఆహారం పెట్టకపోతే అనేటట్టుగా పెడుతున్నారు. తప్పేం లేదు, మంచిది అలా అనుకుంటున్నారు వాళ్ళు. దాన్ని చూడగానే నాకేమనిపించిందంటే, సరే 200 కోతులకి నువ్వంటే కూలిపోయినటువంటి పళ్ళు తెచ్చేసావు, బ్రతుకుతున్నాయి, మరి మొత్తం ప్రపంచంలో ఉన్న కోతులన్నింటికి ఎవరు పెడుతున్నారబ్బా ట్రైన్లో తీసుకొచ్చి అనిపించింది నాకు. మరి ఈ పక్షులకు కానీ, జలచరాలకు కానీ, మృగాలకు కానీ, పురుగులకు కానీ, వీటన్నింటికి ఎవరు ట్రైన్లతో తీసుకుని వెళ్ళి కుమ్మరిస్తున్నారు, వలకబోస్తున్నారు అని అనిపించింది. ఎవరు? అరచుచుండే కాకి పిల్లలకి ఆహారం సిద్ధపరిచేది ఎవడు? సింహ పిల్లలకి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది ఎవడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. అంటే దేనికి దానికి రెడీ చేస్తున్నాడా? ఏం రెడీ చేస్తున్నాడు? కుళ్ళిపోయిన ద్రాక్షలు, మగ్గిపోయిన దానిమ్మలు, మెత్తబడిన యాపిల్స్, ఇవి సిద్ధపరుస్తున్నాడా? చూడండి ఎంత ఫ్రెష్గా తింటాయో, ఫ్రెష్ మీట్ తింటాయి, ఫ్రెష్ వెజిటబుల్స్ తింటాయి, ఫ్రెష్ ఫ్రూట్స్ తింటాయి. అంటే ఒక్కసారి ఆయన ప్రారంభించినటువంటి పని అది నిరంతరంగా వెళ్తుంది. పక్షులను ధ్యానించినప్పుడు, జంతువులు ధ్యానించినప్పుడు, జలచరాలను ధ్యానించినప్పుడు, భూమిని గురించి ధ్యానించినప్పుడు, వీటన్నిటినీ యోచించుకునే ఎడల బుర్ర పెట్టి ఆలోచిస్తే యెహోవా హస్తం వీటిని కలుగ చేసనని తెలుసుకొన లేని వాడెవడు? నాస్తికులు తప్ప, బ్రాకెట్లో కదా. దేవుడు లేడా? ఎంత ధైర్యం అసలు! దేవుడు లేడా? ఎంత ధైర్యము అసలు! ఎంత బుద్ధిహీనత! దేవుడు లేడని ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పుడు పోతావో నీకు తెలియదు, నువ్వు చెప్పడం ఏంటి ఆ స్టేట్మెంట్ దేవుడు లేడని? అక్కడ రాస్తాడు చూడండి, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా.
ప్రాణం ఆయన వశంలో ఉందంట, జీవరాశులు ప్రాణం ఆయన వశంలో ఉందంట. ఒక 150 సంవత్సరాలు బ్రతికి అటు తర్వాత చెప్పు దేవుడు లేడని. నేను కూడా ఆలోచిస్తాను. ఓకే, 150 సంవత్సరాలు తన ప్రాణాన్ని తన స్వాధీనంలో తీసుకున్నాడు, ఓకే నమ్ముదామనేట్టుగా ఆలోచిస్తాను. ఎప్పుడు పోతావో తెలియదు, ఎందుకు ఆ స్టేట్మెంట్ వద్దు, పెద్ద పెద్ద మాటలు. మొదటి రోజు దేవుడు ఏం చేశాడంటే వెలుగుని చేశాడు. వెలుగు ఎప్పుడైతే కలిగిందో చీకటి వేరే అయిపోయింది. వెలుగున్నటువంటి ప్రాంతం ఉదయం అయితే, వెలుగు లేనటువంటి ప్రాంతం అస్తమయం. అంటే ఆ పరిధి చెప్తున్నారు, సమయాన్ని, ప్రాంతం అని కాదు. అప్పుడు ఒక రోజు అయింది. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఈ మధ్య కొంతమంది ఫోన్ చేశారు, అన్న అదేంటన్న బైబిల్లో ఉదయము అస్తమయం అయితే కదా ఒక రోజు అయ్యేది, అస్తమయం ఉదయం అయితే రోజు ఎలా అవుతుందన్నా అని అడిగారు. అందుకే చెప్పారు, బైబిల్ అన్నది హెబ్రీయుల సంస్కృతిలో వ్రాయబడింది. ఇది ఏ సంస్కృతిలో రాయబడుతుందో మనకు అర్థం కావాలి. ఇకపోతే ముందు అస్తమయం ఎందుకు వచ్చింది? మనం రోజుని ఎలా లెక్కిస్తామంటే ఉదయం అస్తమయం రెండింటి కలిపి మనం ఒకరోజు అంటాం. కానీ యూదులు ఎలా లెక్కిస్తారు అంటే అస్తమయం ఉదయం. వాళ్ళకి చీకటి పడుతుందంటే రోజు ప్రారంభం అవుతుందని, మరలా చీకటి పడుతుందంటే రోజు అయిపోయింది. ఎందుకు అంటే మొదట ఉన్నది చీకటి కాబట్టి, సృష్టిలో మొదట ఉన్నది చీకటి కాబట్టి, వెలుగు తర్వాత వచ్చింది కాబట్టి అస్తమయము ఉదయం కలుగగా ఒక దినమాయను. అర్థమైందా? ఫస్ట్ డే దేవుడు ఏం చేశాడు అంటే ఈ సృష్టిలో వెలుగును సృజించాడు. వెలుగు ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు సృష్టికి అందం వస్తుంది. వెలుగు లేనప్పుడు అది ఎలా ఉన్నా సరే మనకు అర్థం కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు సంచరించడం, అల్లాడడం, సూపర్వైజ్ చేయడం, బ్రూడింగ్ అని ఉంటుంది ఇంకో చోట, ఎప్పుడైతే ఆయన ఈ సృష్టిని తన చేతిలో తీసుకున్నాడో, ఇక నేను మనుషులకి నివాసయోగ్యంగా మారుస్తాను అని వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే లైట్ ఆన్ చేశాడు. వెంటనే వెలుగును కలుగు చేశాడు. ఆ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో సృష్టికి అందం వచ్చింది. వెలుగు లేకపోతే ఎంత అద్భుతమైన ప్రదేశమైనా మనకు అర్థం కాదు. మొట్టమొదటి రోజు వెలుగును చేశాడు. దీన్ని అంతటిని మనసులో పెట్టుకొని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ఇంతవరకు నేను ఎందుకు చెప్పాను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అర్థం చేయించడానికి. యేసు ప్రభు మాట్లాడిన ఏ మాట కానీ, యేసు ప్రభువును గురించి వ్రాయబడిన ఏ మాట కానీ మనకు అర్థం కావాలంటే పాత నిబంధన పట్ల చాలా అవగాహన ఉంటే కానీ అర్థం కాదు. చిన్న చిన్నగా యేసు ప్రభువుని గురించి అర్థం చేసుకుంటే కష్టం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఈయన కూడా ఉన్నాడా? అక్కడ దేవుని ఆత్మ అని వ్రాయబడింది కదా, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఈయన కూడా ఉన్నాడు సృష్టిలో, ఉన్నాడని చెప్తున్నాడు అపోస్తలుడైన యోహాను. ఈయన కూడా ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏక దేవుడు సృష్టిని చేశాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అన్నాడు. అందులో ఎవరెవరు ఉన్నారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నాడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చాలామంది యూదులు కానీ మిగిలిన వ్యక్తులు అనుకుంటున్నారు యేసు ప్రభు అంటే మనలాంటి మనిషి అనుకుంటారు. కాదు కాదు కాదు, సమస్తము ఆయన మూలంగా కలిగింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఎలా వ్రాస్తున్నాడు అర్థమవుతుందా? అక్కడ 1వ వచనం నుంచి 5వ వచనంలో ఏ వర్ణన వ్రాయబడిందో అదే వర్ణన తీసుకుని వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుకి ఆపాదిస్తున్నాడు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహించుకున్నది. ఈ అంధకార ప్రపంచంలో ప్రకాశిస్తున్న వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు వారు. 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. 8వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాయబడింది యోహాను సువార్త. నేను చదివి వినిపిస్తాను చూడండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. యేసు ప్రభు సమాజం మధ్య నిలవబడి నేను లోకానికి వెలుగుని. లోకానికి వెలుగిచ్చేది ఎవరు? సూర్యుడు.
ఈ లోకానికి వెలిగించేది ఎవరు? సూర్యుడు. యేసుప్రభు నిలబడి మాట్లాడుతున్నాడు, ఈ అంధకార ప్రపంచానికి, ఆధ్యాత్మిక అంధకార ప్రపంచానికి వెలుగునిచ్చే నీతి సూర్యుడిని నేనే. ఆ అంతరిక్షంలో ఉన్న సూర్యుడు భౌతికమైన ప్రపంచానికి వెలుగిస్తే, ఈ నీతి సూర్యుడు ఈ అంధకార ప్రపంచానికి వెలుగునిస్తాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనాలు అర్థమైతే యేసుప్రభు తన గురించి తను ఏం చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. అది అర్థం కాకపోతే ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. అందుకని యేసుప్రభు ఏ ప్రసంగం చేసినా చివరిలో చప్పట్లు కొట్టలే, ఏం చేశారు? రాళ్ళు ఎత్తుకున్నారు. ఇది సక్సెస్ఫుల్ సర్మన్ అంటే, సక్సెస్ఫుల్ ప్రీచింగ్ అంటే ఇది. చప్పట్లు కొడితే ఎక్కలేదని అర్థం. మీకు అర్థమైందా? ఈ జంగారెడ్డి గూడానికి నేను వస్తున్నాను తెలిసి చాలామంది అలర్ట్ అయ్యారంట, నేను సక్సెస్ అయ్యాను. మీకు అర్థమైందా? మూఢత్వ పొరలు తొలగిపోతున్నాయని అర్థం, ఇంపాక్ట్ పడిందని అర్థం. అంతేనా? నలుగురిలో నారాయణ కాదు వచ్చేది, చాలా డిఫరెంట్ పర్సన్ వస్తున్నాడు. సో అలర్ట్ కావాలి, నేను సక్సెస్ అయ్యాను. మీకు అర్థమవుతుందా? యేసుప్రభు ఎప్పుడు ప్రసంగం చేసినా చిట్ట చివరిలో చప్పట్లు ఎక్కడ కొట్ల మీరు చూడండి, బైబిల్లో రాళ్ళు ఎత్తుకున్నారు. ఎందుకు ఎత్తుకున్నారు? వాళ్ళకి అర్థం కాదు ఆయన ఏం మాట్లాడుతున్నాడో. వాళ్ళకు మూఢత్వంలో ఉండిపోయారు. వాళ్ళు ఏమనుకుంటారో అది చెప్పడానికి యేసుప్రభు ఎప్పుడు ప్రసంగం చేయలే. వాళ్ళకి ఏమి అర్థం కాలేదో దాన్ని ఎత్తుకున్నాడు ఆయన ప్రసంగం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దీనులు అంటే పూర్ పీపుల్, బెగ్గర్స్. ఆత్మ విషయంలో ప్రతినిత్యం దేవుడి మీద ఆధారపడేటువంటి బెగ్గర్స్ లాగా, పూర్ పీపుల్ లాగా ఉండండి, పరలోక రాజ్యం మీది. కానీ యూదులు అనుకుంటున్నారు, అదేంటి మమ్మల్ని తలగా ఉంచుతా అన్నాడు కానీ తోకగా ఉంచడు అని అన్నాడే, కానీ ఈయనేం మాట్లాడుతున్నాడు? పూర్ పీపుల్ ధన్యులను మాట్లాడుతున్నాడు, బెగ్గర్స్ ధన్యులను మాట్లాడుతున్నాడు. ఎక్కడ? అంతరంగంలో. ఆత్మ విషయంలో ఆకలి దప్పులు, నీతి విషయంలో ఆకలి దప్పులు. అంటే వాళ్ళకి ఏమి వాళ్ళకు అర్థం కాలేదో దాన్ని ఎత్తుకున్న ప్రసంగం ఆయన. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి. ఎందుకులే, ఒక విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను మీకు అర్థం కావడానికి. 60వ వచనం, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసుప్రభు ప్రసంగం చేశాడు. దేని గురించి? ఆయన రొట్టెని గురించి, ఆయన శరీరాన్ని గురించి, ఆయన రక్తాన్ని గురించి ప్రసంగం చేశాడు. రిజల్ట్ ఏమొచ్చింది? ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడని మాట్లాడుకున్నారంట. 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. అప్పటి నుంచి ఏం చేశారంట? ఒక ప్రసంగం. రిజల్ట్ ఏంటో తెలుసా? మొత్తం అందరూ పోయారు. ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. 12 మంది మిగిలితే, ఒరే బాబు మీరైనా మిగలండి, నిలవబడండి, మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను అనాలి కదా. ఏమంటాడు నెక్స్ట్ డైలాగు? 67వ వచనం, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా, నో ప్రాబ్లం, నేనేం ఫీల్ అవ్వను, మీకేమైనా లోపల ఉంటే మీరు కూడా వెళ్ళొచ్చు, నేనేం ఫీల్ అవ్వను అన్నాడు ఆయన. ఏం ఫీల్ అవ్వడు ఆయన. మనం ఫీల్ అయినట్టుగా సబ్స్క్రైబర్లు పోతారేమో, వ్యూవర్స్ పోతాయేమో అని మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే మనం అడుక్కు తినే బ్యాచ్ కాబట్టి. ఆ సబ్స్క్రైబర్లు ఉంటే, వ్యూవర్స్ ఉంటే 4 రూపాయలు వస్తాయి కాబట్టి. మనుషుల ముఖాన్ని, మనుషుల పొగడ్తల్ని, మనుషుల విమర్శల్ని పట్టించుకునే దరిద్రులు కాబట్టి మనుషుల ముఖస్తుతి చేయడానికి ఇష్టపడతాం వేదిక ఎక్కి. నో, ఈ వేదిక మీద నిలబడుతున్నానంటే ఆయన ప్రతినిధిగా నిలవబడ్డాను. మీరేమనుకుంటారు నాకు అనవసరం, మీరేమనుకుంటే నాకెందుకు, నా తెలియకడుగుతాను. ఆయన నాకు ఏం చెప్పమన్నాడో అది చెప్పి వెళ్ళడమే నా బాధ్యత. మీరు ఏమనుకుంటే నాకెందుకు, మీరెవరు అసలు? అర్థమవుతుందా? ఇది ప్రసంగికుడి లక్షణం. 12 మందిని చూసి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఎందుకు నా తెలియకడుగుతాను? అంత మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోయి
ఏమాత్రం బుర్ర పని చేయకపోతే ఎందుకు నా తిరగడుతాను? వద్దు. ఒకవేళ యేసు ప్రభు కనుక యూట్యూబ్ స్టార్ట్ చేస్తే 12 సబ్స్క్రైబర్లు కూడా రావు, 11 వస్తాయి. ఒకడు పోయాడు కదా యోధా, అది మ్యాటరు. యేసు ప్రభు ప్రసంగం చేసిన ప్రతిసారి అభ్యంతరపరచబడ్డారు, రాళ్ళు ఎత్తుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం కోరుకున్నారో దాన్ని చెప్పలే ఆయన. ధోనిలు వేసుకొని పరుగున వచ్చారు. ప్రభు ఎక్కడికి వెళ్ళావు ప్రభు, అంతలకుల వెతికి ఎక్కడ లేవేంటి ప్రభు అని అంటే, మీరు రొట్టెలు చేపల కోసం నన్ను వెతకండి, క్షయమైపోయే ఆహారం కోసం నన్ను వెతకండి, అక్షయమైన ఆహారం కోసం వెతకండి, దాన్ని నేను మీకు ఇస్తాను అన్నాడు ఆయన. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పడానికి లోకానికి వచ్చాడో దాన్ని చెప్పాడు అంతే. ప్రజలు ఏం కోరుకుంటున్నారో చెప్పలేదు ఆయన. నేనేం మాట్లాడుతున్నాను అంటే, యేసు ప్రభుని చిన్నగా ఊహించకండి, చిన్నగా ఆలోచించకండి. యేసు ప్రభు అర్థం కావాలంటే చాలా విషయం తెలియాలి. పాత నిబంధనలో యేసు ప్రభు ప్రసంగాలు అలాగుంటాయి, యేసు ప్రభు మాటలు అలాగుంటాయి. నీవు మోమాటం లేని వాడవు, మనుషులు ముఖాన్ని లక్ష్య పెట్టని వాడు అని మేము ఎరుగుదాము. కైసరు పన్ని వల్ల వద్దా? మోమాటం ఉండదు ఆయనకి. ఈరోజు మనం మనుషులు సంపాదించుకునేటువంటి ప్రయత్నం, మనుషుల అభిమానాన్ని సంపాదించుకునే ప్రయత్నం ఏం చేస్తాను నాకు తెలియగలుగుతాను. మీకంటే ముందో వెనక వచ్చేటువంటి వాళ్ళని ఎంతమంది కూడబెట్టుకుంటే వచ్చిన ప్రయోజనం ఏంటి నాకు తెలియగలుగుతాను. బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు అనాలి. ఆయన వాక్యాన్ని ఆయన ఎలా చెప్పాలనుకున్నాడో అలాగే చెప్పాలి. ఎంతమంది నొచ్చుకున్నా పర్లేదు. యేసు ప్రభుని యేసు ప్రభుగా అర్థం చేసుకోవడంలో క్రైస్తవ్యం విఫలమైంది. నేను ఈ లోకానికి వెలుగుని, దాని అర్థం ఏంటంటే నేను నీతి సూర్యుడిని. సూర్యుడు ఈ భౌతికమైన ప్రపంచానికి వెలుగునిస్తాడు, నేను ఈ పాప ప్రపంచానికి వెలుగునిచ్చేదానికి వచ్చాను. యేసు ప్రభు వెలుగు, యేసు ప్రభు వెలుగు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి అపోస్తలుడైన పౌలు ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం నుంచి వ్రాయబడినటువంటి ఆ లేఖన భాగాన్ని ఎలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆపాదిస్తున్నాడో చూడండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. మరొకసారి చదవనా? ఆ రోజు మొత్తం చీకటి అగాధ జలమును కమ్మి ఉంది కదా, అప్పుడు దేవుడు వెలుగు కలుగున కాకంటే వెలుగు కలిగింది. ఇప్పుడు దాన్ని మనసులో పెట్టుకోండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే, ఆదికాండం, ఆ దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. ప్రభు అయిన యేసుక్రీస్తు నీతి సూర్యుడు. ఆ రోజు సృష్టిలోనికి, ఆ చీకట్లోనికి వెలుగు రాగానే ఆ సృష్టికి అందం వచ్చింది. అది మొదటి రోజు అయింది, మనుషులకు నివాసయోగ్యంగా మారింది. ఆ దేవుడే అంధకారంలో ఉన్నటువంటి వెలుగు ప్రకాశింపజేసినది. మా హృదయంలో క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని, ఆయన సువార్తను ప్రకాశింపజేశాడు. సువార్త అంటే వెలుగు. ఎలాగైతే ఆ చీకటి ప్రపంచంలోనికి వెలుగు కలుగును కాకంటే వెలుగు వచ్చిందో, అలాగే ఈ వీధిలో సువార్త వెళ్తుందంటే ఈ అంధకారంలోనికి వెలుగు వెళ్తుంది, వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నాయని అర్థం. కానీ ఆ గౌరవాన్ని మనం నిలవబెట్టలేదు కదా, ఆ గౌరవాన్ని నిలవబెట్టలే మనం యేసు ప్రభువుకి. చూడండి, రాస్తాడు 3వ వచనం, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపు ఏమన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము, సువార్త ప్రకాశము, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసను. క్రీస్తు సువార్త ప్రకాశము ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుంది. ఎంత వెలుగు అటువైపు ఉంటే ఏంటి, నా కళ్ళు మూసిపెట్టబడితే మిట్ట మధ్యాహ్నం 12 గంటలు, కానీ నా కళ్ళు 2 మూసిపెట్టేశారు, నాకేమైనా కనబడుతుందా? కనబడదు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుందంట. ఏం కనబడకుండా? క్రీస్తు సువార్త మహిమ ప్రకాశం వారి మీద ప్రకాశింపకుండానట్లు. ఆదికాండం 1వ అధ్యాయం
3వ వచనం నుంచి 5వ వచనాన్ని అపోస్తలుడైన పౌలు సువార్తతో పోలుస్తున్నాడు. సువార్త అంటే వెలుగు. నిజంగానే కరపత్రికలు పట్టుకొని లేదా ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటిస్తూ అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇది వెలుగు, అంధకారంలో చీకటి ప్రకాశించిన దగ్గర పలికిన దేవుడు, ఆ అధికారంతో సువార్త ప్రకటించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అడుక్కు తిన్నట్టుగా ప్రకటిస్తాం. అందుకే ప్రపంచానికి అలుసైపోయాం. యేసు ప్రభుని గురించి మాట్లాడితే, యేసు ప్రభు గురించి బోధిస్తే, యేసు ప్రభు గురించి చెప్తూ ఉంటే అవతల వ్యక్తికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉండకూడదు. యేసు ప్రభుని అర్థం చేసుకుంటే వస్తుంది ఇది, ఆయన్ను ప్రేమిస్తే వస్తుంది ఇది. అపోస్తలుడైన పౌలు ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి 3, 4, 5 వచనాలని ఇక్కడ పెట్టాడు. మనకు తెలియదు కదా ఈ సారాంశం అక్కడి నుంచి వచ్చిందని, తెలీదు. యేసు ప్రభుని అలా అర్థం చేసుకున్నాడు. ఇంతకు యేసు ప్రభు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు అపోస్తలుడైన పౌలుకి? ఒక్కసారే. ఆ ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు. మొత్తం పాత నిబంధన లేఖనాలు అన్నింటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆపాదించేటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఎందుకంటే ప్రేమించాడు ఆయన్ని. ఆయన అంటాడు ఛాయ పాత నిబంధన అని. నేనేం చెప్తున్నాను అంటే, ప్రభువైన యేసుక్రీస్తు అని ఎవరైనా అంగీకరించారు అంటే వాళ్ళు చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చారు అని అర్థం. వారి జీవితంలో చీకటి మీద ఉండకూడదు అని అర్థం. ఒక వచనాన్ని చూపించిన ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎందుకని? నీతి సూర్యుడు మన జీవితాల మీద ఉదయించాడు కాబట్టి. నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాల మీద ఉదయించాడు కాబట్టి మనం వెలుగయ్యాం. యోహాను సువార్త 3వ అధ్యాయం అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి మాట, ఎందుకు యేసు ప్రభుని ప్రపంచం అంగీకరించదు, ఎందుకు యేసు ప్రభు అంటే ప్రపంచానికి నచ్చదు అనంటే 19వ వచనం, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన వెలుగు. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనలో చీకటి సంబంధమైన ఆలోచనలు, కోరికలు, చీకటి పనులు ఏమీ లేవు. నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించగలడు అని సవాల్ చేసినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనలో ఏ పాపం లేదు, ఏ చీకటి లేదు. ఆయన వెలుగు లోకంలోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి. ఎందుకు యేసుప్రభు నమ్మరంటే యేసుప్రభు చెడ్డోడని కాదు, వీళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి. అక్కడ రాయబడిన మాట అదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించేది ప్రపంచం అంటే, యేసు ప్రభులో చెడుతనం ఉందని కాదు, మేము చెడ్డోళ్ళమని సాక్ష్యం ఇచ్చుకోవడం. అదే మనం ఎందుకు వచ్చే యేసు ప్రభు దగ్గరికి? ప్రభువా మేము మంచోళ్ళం కాదు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని వెలుగుగా చేయి, నీ వెలుగు మా మీద ప్రసరింప చేయి, మేము చీకటి, నీ వెలుగు మా మీద పడితే మేము వెలుగుగా మారుతాం, మా చీకటి క్రియలు పోతాయి అంటూ యేసుప్రభు పాదాల చెంతకు వచ్చాం. యేసుప్రభుని గురించి యెషయా ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, అంటే భవిష్యత్తులో యేసుప్రభు నజరేతు ప్రాంతాన్ని, గలిలయ ప్రాంతాలన్నీ తిరుగుతాడు ఆయన అనేదానికి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే చూడండి, 9వ అధ్యాయం 1వ వచనం. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. భవిష్యత్తులో ప్రభువైన యేసుక్రీస్తు గలిలయ చుట్టుపక్కల సంచరిస్తాడు అనేటువంటి దాన్ని యెషయా ఏం చెప్తున్నాడంటే, అంత్య దినాల్లో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నామంటే నీతి సూర్యుని వెలుగులోనికి మనం వస్తున్నామని అర్థం. ఎవరైతే పాపంలో కొనసాగాలనుకుంటారో, దుర్నీతి క్రియలో కొనసాగాలనుకుంటారో వాళ్ళు వెలుగు దగ్గరకు రారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరో అంగీకరించలేదని, యేసు ప్రభు చెడ్డోడని కాదు, యేసు ప్రభు దగ్గరికి వస్తే వీళ్ళు చెడ్డోళ్ళుగా కనపడతారనే భయంతో రారు. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను.
జంతువుల్ని 2 రకాలుగా వర్గీకరించారు శాస్త్రవేత్తలు. జంతువుల్ని 2 రకాలుగా వర్గీకరించారు. ఒక రకమైన జంతువులు ఏమంటారు అంటే నాక్టర్నల్స్ అంటారు. రెండవ రకం ఏమంటారు? డయర్నల్స్ అని పిలుస్తారు. నాక్టర్నల్స్ అంటే నిశాచర జీవులు. నిశాచర జీవులు అంటే రాత్రిపూట మాత్రమే సంచరించేటువంటి జీవులు. వాటికి సూర్యుడు అంటే నచ్చదు. ఉదాహరణకి బొద్దింక. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి లైట్లన్నీ ఆఫ్ చేసి పడుకుంటారు, బెడ్రూమ్లో పడుకుంటారు. మధ్యరాత్రిలో నీళ్లు దప్పికవుతుంది, అలా వచ్చి లైట్ వేయగానే కిచెన్లో అంతవరకు అక్కడ ఆడుకుంటుంటాయో తెలియదు, కానీ ఎప్పుడైతే లైట్ పడిందో గబగబా పరిగెడుతుంటాయి, అటొకటి ఇటొకటి ఇటొకటి అటొకటి. ఏమైంది? కొట్టారు ఎవరైనా? ఉండొచ్చు కదా కాసేపు. కొట్టాల్సిన అక్కర్లేదండి. ఆ వెలుగంటే మాకు చచ్చేంత భయం అండి. అవునా? నిశాచర జీవులు అంటారు వాటిని. గొడ్లగోబలు. గొడ్లగోబ కళ్ళు ఎలాగ ఉంటాయి? ఈ సైజు ఉంటాయి కదా, కోడిగుడి సైజులో ఉంటాయి. కానీ బాబు దానికి సూర్యుడు నచ్చడు. అర్ధరాత్రి పూట అయితే అది ఆనందంగా జీవిస్తుంది, కానీ మిట్ట మధ్యాహ్నం దాన్ని ఎండలో తీసుకొచ్చి పెట్టామనుకో సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. ఎందుకు నాకు అయిపోతుంది కానీ, ఎందుకంటే దాని కంటి నిర్మాణం అలాగ ఉంటుంది. నిశాచర జీవులకి సూర్యుడు నచ్చడు. సూర్యుడు మంచోడా చెడ్డోడా? సూర్యుడు మంచోడా చెడ్డోడా? కాబట్టి నిశాచర జీవులకి సూర్యుడు అంటే ఎలా నచ్చదో, నచ్చనంత మాత్రాన సూర్యుడు చెడ్డోడు కాడో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైనా అంగీకరించట్లేదంటే యేసుప్రభువు చెప్తాడు కదా 3వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా, వెలుగు ఈ లోకంలోకి వచ్చింది, కానీ మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున వెలుగునొద్దకు రారు. యేసుప్రభువు నమ్మట్లేదంటే మేము చెడ్డోళ్ళమని సాక్ష్యం ఇస్తున్నారని యేసుప్రభువు చెప్పాడు, ఏం చెప్పట్లేదు. నేను ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చానంటే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ నీతి వెలుగుని నా మీద ప్రసరింపచేయి అని ఆయన దగ్గరికి నేను వచ్చాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, అపవాది మీ మనోనేత్రాలని మూసిపెట్టలేదు కాబట్టి మీరు యేసు ప్రభు సువార్త ప్రకాశం దగ్గరకు రాగలిగారు. నేను ధన్యున్నే కదా. యేసు ప్రభు సువార్త విషయంలో నేను తొట్టుపడలే, నేను ధన్యున్నే. మరణఛాయ కలిగిన దేశం మీద వెలుగు ప్రకాశిస్తుంది. యేసు ప్రభు దగ్గరికి రాకపోతే నా పాపముల చేతను అపరాధముల చేతను నేను చచ్చిన వాడిని అని లేఖనం చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా జీవితంలోకి వచ్చాడు. నేను మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాను. నేను చీకట్లో నుంచి వెలుగులోకి దాటి ఉన్నాను. నేను తీర్పులో నుండి జీవంలోనికి దాటి ఉన్నాను. పాపంలో నుంచి నీతిలోకి వచ్చాను. పాతాళం నుంచి పరలోకానికి వచ్చాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి నీతి సూర్యుడిని బట్టి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనాల్లో మొదటి రోజు జరిగినటువంటిది ఏంటంటే, వెలుగు ప్రకాశించునుగాక ప్రకాశించింది. ఆ వెలుగు శరీరాన్ని ధరించి మన మధ్య సంచరించింది. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన 8వ అధ్యాయం 12వ వచనంలో నిలవబడి, నేను లోకానికి వెలుగుని, నా దగ్గరికి వచ్చేవాడు మరణపు చీకటి కాకుండా జీవపు వెలుగు కలిగి సంచరిస్తాడు, నేను ఆ వెలుగును కనుగొన్నా ప్రభువైన యేసుక్రీస్తుని. యేసుప్రభువు నమ్మడం అంటే మతం మారడం కాదు. యేసుప్రభువు నమ్మడం అంటే మరణపు నీడలో నుంచి, పాపపు అంధకారములో నుండి జీవపు వెలుగులో సంచరించడం, పాతాళం నుంచి పరలోకానికి రావడం, పాపం నుంచి పరిశుద్ధతలకు రావడం. అట్టి భాగ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా నాకు అనుగ్రహించాడు, మీకు అనుగ్రహించాడు. ఈ వెలుగైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంధకార వీధుల్లోనికి, అంధకార ప్రాంతాల్లోనికి సువార్త ప్రకాశాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆ బాధ్యతని నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని. ప్రభువైన యేసుక్రీస్తు మతం కాదు, ఆయనే సృష్టికర్త, ఆయనే వెలుగు, ఆయనే జీవం. యేసు ప్రభు నమ్మడం అంటే మతం మారడం కాదు. పాపం నుంచి పరిశుద్ధతలోకి రావడం, తీర్పులో నుంచి జీవంలోనికి రావడం, మరణంలో నుంచి జీవంలోనికి రావడం, నరకం నుంచి పరలోకానికి రావడం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు మనం ధన్యులవి. మనం ఇతరులకు ప్రకటించేటువంటి బాధ్యత మన మీద ఉంది. అందులో భాగంగా ఈరోజు
ఈరోజు నిన్నటి దినాన 2 రోజులు ప్రయాసతో సభలు ఏర్పాటు చేసినటువంటి కే యేసుపాదం గారికి సభాముఖంగా ప్రభు పేరిట కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను.